ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా మిత్రులందరికీ నమస్కారం. అండ్ ఇక్కడికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున అందరికీ, స్టేజ్ మీద ఉన్న ప్రతి ఒక్కరికి, మార్నింగ్ నుంచి టోటల్గా ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేయాలని చెప్పి పొద్దు నుంచి కష్టపడిన ప్రతి ఒక్కరికి బ్యాక్లో ఉండి వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. చాలా బాగుంది, చూసిన సాంగ్ సూపర్గా ఉంది. అండ్ ఈరోజు గురు పౌర్ణమి, మంచి రోజు పిలిచారు, మంచి రోజు పెట్టుకున్నారు. డైరెక్ట్గా ఎప్పుడు చెప్పలేకపోయినాను నేను గురువులుగా భావించే వాళ్ళకి నాకు అవకాశం దొరికింది ఈ సందర్భంగా వాళ్ళకి చెప్పడానికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను గురువుగా భావించే ప్రభుదేవ్ మాస్టర్ గారికి, ప్రొఫెసర్ గురు పౌర్ణమి శుభాకాంక్షలు సార్. అండ్ అలాగే మేమందరం గురువుగా భావించే ప్రభు సార్, అండ్ అలానే చిరంజీవి సార్ గారికి, డాన్స్ అంటే చిరంజీవి సార్, సో గురు పౌర్ణమి శుభాకాంక్షలు. అండ్ అలాగే మా గురు చిట్టిబాబు గారు నాకు డాన్స్ నేర్పించిన నెల్లూరులో, ఆయనకి కూడా గురు పౌర్ణమి శుభాకాంక్షలు. అండ్ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత నేను ఫస్ట్ సాంగ్ డాన్సర్గా నన్ను గుర్తించి నన్ను తీసుకొని డాన్సర్గా నన్ను వర్క్ ఇచ్చిన రాకేష్ మాస్టర్ గారికి గురు పౌర్ణమి శుభాకాంక్షలు. అండ్ అలాగే నేను ఈ స్టేజ్లో ఉండడానికి నేను గురువుగా భావించిన, చాలా నేర్చుకున్నా ఆయన దగ్గర. సో టేకింగ్ వైజ్ కానీ, డాన్స్ కానీ ఎలా తీయాలి ఏంటని, ఒక సాంగ్ని ఎలా కొత్తగా తీయాలి అని నేర్చుకున్న నా గురువు, ఇన్స్పిరేషన్ తీసుకున్న గురువు రాజమౌళి గారికి గురు పౌర్ణమి శుభాకాంక్షలు. అండ్ అలాగే నేను ఎవరి దగ్గర అయితే పనిచేశాను డాన్సర్గా అందరికీ, చాలామంది ఉన్నారు, అశోక్ రాజ్ మాస్టర్ గారు ఉన్నారు, చాలామంది ఉన్నారు, పేరు గుర్తు రావట్లేదు. బట్ ఆల్ మాస్టర్స్, నేను ఎవరి దగ్గర అయితే హైదరాబాద్కి వచ్చి డాన్సర్గా వాళ్ళ దగ్గర వర్క్ చేసి వాళ్ళ దగ్గర ఏమైతే నేర్చుకున్నారో వాళ్ళందరికీ, ప్రతి ఒక్కరికి పేరు పేరున గురు పౌర్ణమి శుభాకాంక్షలు మాస్టర్స్ అందరికి. థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్, ఇది ఈరోజు మెయిన్ మ్యూజిక్ మనం ఎంత బాగా రాసినా దాన్ని దాన్ని కరెక్ట్గా వినసొంపుగా ట్యూన్ చేయాలి. సో ఫస్ట్ ఆ ట్యూన్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్కి కంగ్రాచులేషన్స్. కళ్యాణ్, కంగ్రాచులేషన్స్. చాలా బాగుంది, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అంటే ఎంత గొప్పగా మనం చేసినా ఎక్కడో ఒక చిన్న మెలోడీ అనేది ఇలాంటి సాంగ్స్లో చిన్న అలా ఎక్కడో ఒక దగ్గర వస్తే అది ఎన్నిసార్లైనా వినాలనిపిస్తుంది, అది ఉంది దీంట్లో. సో మీరు సక్సెస్ అంటే ఫస్ట్ వినగానే నాకు బాగా అనిపించింది. సో కంగ్రాచులేషన్స్. అండ్ అలాగే రైటర్ సురేష్ గారు, బాగుంది లిరిక్స్, ఆల్ ది బెస్ట్. ఇలాంటి మరెన్నో సాంగ్స్ రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అండ్ డిఓపి చాలా చక్కగా మీరు దాన్ని, అరుణ్ గారు బాగా చేశారు. నాకు లాస్ట్ ఏదో లెగ్ స్టెప్ ముందు లిరిక్స్ మీద ఫోల్ డాన్స్ చేసి కెమెరా ముందుకి వెనక్కి అది ఆ బ్లాక్ అదంతా చాలా బాగుంది, బాగా చేశారు. ఫ్రేమింగ్ బాగా చేశారు. గుడ్, ఆల్ ది బెస్ట్. అండ్ అలాగే కొరియోగ్రాఫర్ చాలా బాగా చేశారు, కాదు మొక్క కాదు సూపర్ చేశారు. నాకు బాగా నచ్చింది. లాస్ట్ స్టెప్ చాలా బాగుంది, ఎండ్లో చేసుకుంటూ వచ్చారు కదా, అది చాలా బాగా కంపోజ్ చేశారు. అది పెద్ద హీరోలు కానీ చేసి ఉంటే థియేటర్ క్లాప్స్ పడిపోతాయి. సూపర్ ఉంటుంది. ఓకే, సో ఆల్ ది బెస్ట్. ఈ ప్రపంచం నుంచి 70mm స్క్రీన్ మీద మీరు రాణించాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. ఓకే. అండ్ మీతో పాటు కష్టపడిన కొరియోగ్రాఫర్తో పాటు కష్టపడిన అసిస్టెంట్స్కి, అలాగే డాన్సర్స్ అందరు కూడా కంగ్రాచులేషన్స్. వాళ్ళు కూడా చాలా కష్టపడ్డారు. సో అదే ఇంకేమంటారు సాయి, మా తర్వాత చెప్తాను. మెయిన్ మనం ఏం చేయాలన్నా కూడా కాసులు కావాలి. సో కాసులకి అంటే అంత ఈజీ కాదు, ఒక అంటే డబ్బు పెట్టడం ఒక దాంట్లో అనేది. సో తను ఏదో కొరియోగ్రాఫర్గా లేదంటే డీలో ఏదో కొరియోగ్రాఫర్ ఇంకేదో అనుకుంటే కట్ చేస్తే నేను ప్రొడ్యూస్ చేశారంటున్నాను. సో ప్లీజ్ కమ్ సార్. మీరందరూ ఇట్లా ఒక సాంగ్ని ఇంత గ్రాండ్గా తీసి, అంటే సినిమా సాంగ్ లాగా తీయాలి. ఇందాక అన్నారు ఫోక్ ప్రపంచంలో నుంచి
ఇంత ఇంత హైట్స్కి సినిమా సాంగ్ లాగా ఫోక్ ప్రపంచం అంత తక్కువ ఏం కాదు సార్. అది సినిమా సాంగ్ల కంటే ఎక్కువ చూస్తుంటే 700 మిలియన్లు అంటారు, 300 మిలియన్లు అంటే దాన్ని చూస్తుంటేనే అసలు నాకు అనిపిస్తుంది మనం కూడా ఇవన్నీ పక్కన కూడా అది చేద్దాం అనిపిస్తుంది. నేను సాంగ్ చేసి ఆ సాంగ్ ప్రొడ్యూస్ చేసి 4 సాంగ్ చేద్దాం. సో ఎనీ ఫోక్ సాంగ్స్ ప్రపంచంలో అదొక డిఫరెంట్ సాంగ్ వస్తే నాకు అది మనం ఎన్ని సాంగ్స్ విన్నా కూడా మన నేటివిటీకి వచ్చేసి వినే లోపల అది మనకు చాలా మనసుకు దగ్గరగా అనిపిస్తుంది. సో ఇప్పటివరకు చేశారో లేదో నాకు తెలియదు. ఇలాగా ఈ మన ఫోక్ సాంగ్స్కి ఏమైనా అవార్డులు ఇచ్చారా సార్ ఇప్పటివరకు? ఇచ్చారా? వచ్చారా? మామూలుగా ఇప్పుడు సైమా ఫిల్మ్ఫేర్ అలాగా ఓకే, కేటగిరీకి వచ్చేలేదు. ఓకే, ఈ సందర్భంగా ఇది అవుతుందో లేదో తెలీదు, ప్రొడ్యూసర్స్కి గవర్నమెంట్కి వీళ్ళందరికీ అపీల్ చేస్తున్నాను. ఈ ఫోక్ సాంగ్స్ ఏదైతే ఉన్నాయో దానికి కూడా ఒక అవార్డ్ ఫంక్షన్స్ పెట్టి ఈ టాలెంట్ని ప్రొడ్యూస్ చేసేవాళ్ళని, ఇంత బాగా డాన్స్ చేసేవాళ్ళని, ఇంత బాగా కొరియోగ్రఫీ టెక్నీషియన్స్ అండ్ ఆర్ట్ ఇంత బాగా చేసే వాళ్ళకి కూడా అవార్డులు ఇస్తే మనం డబ్బులు ఎంత సంపాదించాలో అయితే పక్కన పెడితే అవార్డులు ఇస్తే అది వేరే, అది మనస్తృప్తి చాలా బాగుంటాయి. సో అలాగా ఈ ఫోక్ ఇండస్ట్రీలో కూడా అవార్డ్స్ ఇచ్చి వాళ్ళని గుర్తించి వాళ్ళని సన్మానించుకుంటే బాగుంటుందని నా ఒక ఒపీనియన్. అది ఎప్పుడు జరుగుతుందో ఎలా జరుగుతుందో తెలియదు, బట్ గవర్నమెంట్ ఎందుకంటే మన నేటివిటీ కాబట్టి, సో తెలంగాణ ఫోక్ కానీ ఏదైనా కూడా బట్ మన నేటివిటీకి సంబంధించిన సాంగ్స్ కాబట్టి వాటికి అవార్డు లాంటివి ఏమైనా పెట్టి వీళ్ళ టాలెంట్ని గుర్తించి వీళ్ళని ప్రపంచానికి గెలిపిస్తే బాగుంటుందని నా ఒపీనియన్. జరగాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఎందుకంటే చాలా కష్టపడుతున్నారు, చాలా టాలెంట్ ఉన్నారు, చాలా టాలెంట్ ఉంది అందరి దగ్గర. సో అలాగే మీరందరూ ముందుకు వచ్చి ప్రొడ్యూస్ చేసి సాంగ్స్ని కొంచెం మంచి ఈ ఇండస్ట్రీలో కూడా ఒక మంచి పొజిషన్ తీసుకుని వస్తుంది. మీ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్ సార్. అండ్ మా మాస్టర్స్ అందరికీ ఇక్కడ ఉన్నారు. ఈ సందర్భంగా పొలాకి నాకు ఎప్పుడు చెప్పడానికి రాలేదు పొలాకి గురించి, అంటే ఎక్కడ నేను ఎక్కువ మీ ఇద్దరిని కలవలేదు. నేను శేఖర్ అన్న అండ్ అలాగే గణేష్ అన్న, రఘు మాస్టర్ గారు మేమంతా చేస్తున్న టైంలో మా తెలుగు అంటే TFTDD నుంచి, అంటే తెలుగు ఇండస్ట్రీ నుంచి, అంటే మోడర్న్ డాన్సర్స్ యూనియన్ నుంచి ఇంకొకరు పక్కన ఒకరు మెరిశారనమాట. ఆ మెరిసిందే పొలాకి విజయ్. సో నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే అందరు రావాలి, కొత్త టాలెంట్స్ రావాలి, అప్పుడే మజా ఉంటుంది. అంటే ఓన్లీ ఒక్కడనే పెరిగిస్తే బాగుండదు, 40 పెరిగిస్తా అంటే ఫాస్ట్ మనం కూడా పెరిగేయాలి. సో స్పోర్టివ్గా ఉంటుంది. బట్ పొలాకి నిజంగా చెప్తున్నాను, తన గురించి ఎప్పుడు మీకు తెలుసో తెలీదు, అంటే ఎక్కడ చెప్పాలో తెలీదు. తను కార్డు తీసుకున్న తర్వాత చాలా స్ట్రగుల్స్ తిను అనుభవించాడు. అంటే హైట్ తక్కువ ఉంది అని చెప్పి, సారీ బ్రదర్ ఏదో అనుకోవద్దు, అంటే నేను పడిన బాధ చెప్పాలని అంతే తప్పలేదు. అంటే ఎక్కడ హీరోలు పక్కన పెట్టలేము అలా ఇలా అని చెప్పి, చాలా టాలెంటెడ్, సూపర్ టాలెంటెడ్, డాన్స్ బాగా ఆడతాడు, ఎక్స్ప్రెషన్స్ ఇస్తాడు, అంతా బాగుంటుంది. కానీ ఎక్కడ సాంగ్స్ ఇచ్చేవాళ్ళు కాదు, అంటే డాన్సర్కి చెప్పేవాళ్ళు కాదు. అట్లా 2-3 years బాగా కష్టపడ్డాడు. ఆల్మోస్ట్ 3-4 years బాగా కష్టపడి నా రిహార్సల్ దగ్గరికి వచ్చాడు. నేను సరే అని చెప్పి రిహార్సల్ దగ్గర కూర్చున్నాడు. మాస్టర్ మీకు కొరియోగ్రఫీ బాగుంటుంది, అలా బాగుంటుంది, నేను చాలా నేర్చుకుంటున్నాను. నాకే రాలేదు, నేను నేర్చుకుంటున్నాను అన్నట్టుగా అలా సరదాగా కూర్చొని మాట్లాడుకున్నాను. తర్వాత నేను కొరియోగ్రాఫర్ అవుతానని టక్కుని కొరియోగ్రాఫర్ అయినారు. నాకు బాగా అనిపించింది. అంటే నాకు ఏమీ లేదు అని చెప్పి నాకు ఎవరు చెప్పట్లేదు, బ్యాక్ వెళ్ళిపోకుండా తను నేను చేయగలను అని చెప్పి తను కష్టపడి తన కష్టాన్ని చోటవైపులో అంటే బ్లడ్ని చోటవైపు చెందించి బయటికి తీసుకుని వచ్చి టాలెంట్ని బయటికి తీసుకుని వచ్చి ఈరోజు బన్నెన్ని కానీ లేదంటే మెయిన్ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్
చిరంజీవి సార్కి కొరియోగ్రాఫ్ చేశారు. సో అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి చిరంజీవి సార్ కొరియోగ్రాఫ్ చేయడం అంటే ఇట్స్ నాట్ ఎ జోక్. మీ కష్టానికి ఫలితం దొరికింది అండ్ చాలా కష్టపడి వచ్చిన అబ్బాయి. సో అది మన PFTDలో ఉండటం చాలా గర్వకారణం. అండ్ అలాగే మన చాలా మంది మాస్టర్స్ కూడా వచ్చారు. రేవంత్ మాస్టర్ ఈ మధ్యన ఒక సాంగ్ చేశారు, ఎవరు అని చెప్పి ఇంకొక అబ్బాయి. అండ్ మన జిత్తు, తర్వాత బాబు, శ్రీష్ చాలా మంది ఉన్నారు. అండ్ అలాగే మా వాళ్ళు ఉన్నారు, ఇంకా వాళ్ళు రన్లో ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళు కూడా మంచి పొజిషన్కి వస్తారు. అండ్ అలాగే ఇప్పుడు ఆటా సందీప్ గారు వచ్చారు. సో హీఈస్ ఆల్సో మంచి పొజిషన్లో చిరంజీవి గారికి కొరియోగ్రాఫ్ చేశారు. ఇది మహేష్ ఉన్నాడు, తిని కూడా కొరియోగ్రాఫర్ నా దగ్గర వర్క్ చేశారు, చాలా సంవత్సరాలు వర్క్ చేశారు. ఇప్పుడు కొరియోగ్రఫీగా అయ్యి కొంచెం ముందుకు వెళ్తున్నారు. సో ఖచ్చితంగా మీరు అందరూ బాగుండాలి, మంచి పొజిషన్స్లో ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. నాకు ఎప్పుడు దొరకలేదు ఇట్లా మీ ముందు మాట్లాడడానికి ఈ అవకాశం తీసుకున్నాను. సారీ దీనికి వచ్చి వీళ్ళ గురించి మాట్లాడాను, బట్ గురు ట్రైనింగ్ కాబట్టి మనం ఒక గురు ప్లేస్లో ఉండి మాట్లాడడం అంతే, ఇంకేం లేదు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ మీ అందరికీ. అండ్ శబరి గారు బాగా చేశారు. మీ లుక్స్ అండ్ మీ స్మైల్, మీకు ఎంతవరకు మీకు అంటే తనే లాగేసారు డాన్స్ మొత్తం మీకు ఇవ్వకుండా, బట్ మీరు ఎంతవరకు చేశారో అంతా చాలా బాగుంది. అండ్ ఆల్ ది బెస్ట్, సూపర్. నేను చూడలేదు సార్. అండ్ ఇంకెవరున్నారు సార్? మీ గురించి చెప్పండి. మీ బొంబాయి రాను సార్, ఎంత సంపాదించి చేశారు ట్రెండ్ సార్? ఫస్ట్ నాకు ఆ సాంగ్ ఫస్ట్ చూడగానే ఎంత మంచి సాంగ్ ఇక్కడ పెట్టారంటారు. మూవీ లేదు, పెద్ద హీరో కానీ పెట్టంటే ఎక్కడికి వెళ్ళలేదు సాంగ్. అండ్ కొరియోగ్రఫీ కూడా సూపర్ కొరియోగ్రఫీ. బాగా నాకు తెలియదు కానీ శేఖర్ వీరస్ చాలా సూపర్ కొరియోగ్రఫీ. నేను ఎన్నిసార్లు విన్నాను ఆ సాంగ్, ఎన్నిసార్లు నేను థ్యాంక్ యూ. ఓకే మనబ్బాయి అనమాట లోపల చేసాడా, అందుకే బాగా సూపర్. నిజంగా ఆ సాంగ్ మాత్రం అంటే ఎప్పుడు సందర్భం రాలేదు నాకు. అండ్ తను కూడా దాంట్లో చేసిన ఆ అమ్మాయి కూడా చాలా బాగా చేసింది. మీ ఇద్దరు కెమిస్ట్రీ సూపర్ ఆ సాంగ్, సూపర్ సూపర్ సూపర్. గురించి మాట్లాడతారు అంటే ఎంతో బాగా నచ్చిందా? చెప్పకూడదా? సరే ఓకే, నేను పని చేద్దాం. నేను ఫ్రీగా డాన్స్ ఆడతా, నేను కొరియోగ్రాఫ్ చేస్తా, నేను చేస్తా 50-50 ఫ్రీగా చేస్తా. ఏం వచ్చినా దాంట్లో ఆల్ ది బెస్ట్. ఇలాంటి బొంబాయి సాంగ్స్ ఎన్నో చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. సూపర్ గుడ్. అండ్ అందరు అయిపోయినట్టుగా నువ్వు అంటే చెప్పాడు కానీ ఈ ఫోక్ ఇండస్ట్రీస్ దాంట్లో చిన్న బంధం లాగా అల్లర్జున్ లాగా సీరియస్. ఎందుకంటే ఆ చిన్న కలరింగ్ వేసుకొని చిన్న బట్టలు వేసుకొని అంటే చాలా కాన్ఫిడెన్స్, అంటే బాగా ఎంజాయ్ చేస్తావు. నేను అంటే బుట్టబొమ్మ సాంగ్ చేశాను కదా, నాకు ఎందుకు అనిపించింది అంటే ఇది చూసినప్పుడు బుట్టబొమ్మ సాంగ్ కూడా చేసినప్పుడు దాంట్లో కూడా మనం ఎక్కువ డ్రెస్లు వేసుకోలేదు, సింపుల్గా షర్ట్, చిన్న ప్యాంటు, చిన్న పైకి వైట్ షూ, అంటే ఎక్కువ ఎంజాయ్ వచ్చింది. లైట్ హెయిర్ స్టైల్ అంతే. తనకు కూడా ఒక చిన్న ఫ్రాక్, ఇదంతా త్రివిక్రమ్ సార్ క్రియేటివిటీ. బట్ చెప్తున్నా అంటే అంత సింపుల్గా చేశాను. నాకు దీనికి ఏమైనా చేస్తుంటే నాకు అదే బలబలి వేస్తున్నాడు సేమ్ నాకు అలా అనిపించాను. సో అంటే అది బ్లెస్సింగ్స్ అంతే, ఇంకేం లేదు. ఎందుకంటే వాళ్ళందరూ ఒక మెగా కుటుంబం నుంచి వచ్చి చిరంజీవి సార్ దగ్గర చాలా నేర్చుకొని అవన్నీ కూడా వాళ్ళు ఓన్గా చేసుకొని వాళ్ళ నుంచి ఓన్ టాలెంట్ తీసుకొని వాళ్ళకంటే ఒక బ్రాండ్ వేసుకొని ముందుకు వెళ్తున్నప్పుడు వాళ్ళ ఇన్స్పిరేషన్ తీసుకోవడం తప్పలేదు. సో అలా మనస్ఫూర్తిగా చెప్పాను నిజంగా. నువ్వు అలా అర్థం అసలు ఎక్స్పెక్ట్ చేయలేము అసలు మీ దగ్గర నుంచి అవడొస్తుందని. అంటే బుట్టబొమ్మ సాంగ్ అనేది అది ఒక పాన్ ఇండియా సాంగ్. ఆ సాంగ్ ని మీరు చేయడం అండ్ దానికి మీరు నేషనల్ అవార్డు రావడము అండ్ దానికి మీరు కంపారిజన్ చేస్తూ అసలు నేను అది అంటే అసలు ఎక్స్పెక్ట్ చేయలేము అసలు. అంటే అలా అనిపించిందని మీరు స్వయంగా చెప్పడం
నిజంగా చాలా హ్యాపీగా ఉంది మాస్టర్. థ్యాంక్ యూ సో మచ్. అదే నేను అంటే నిజంగా నువ్వు అంత బాగా ఎంజాయ్ చేస్తున్నావు అనమాట సాంగ్. నువ్వు ఆ సాంగ్ కానీ ఇప్పుడు చూసిన సాంగ్లో కూడా సూపర్గా ఎంజాయ్ చేస్తున్నావు, అంటే డాన్స్ చేస్తున్నావు, పాడుతున్నావు. నాకు తెలిసి ఎందుకు బాగా అనిపించింది అని అంటే నువ్వు ఓన్గా పాడావు కాబట్టి బాగా అనిపించింది అనుకుంటా. థ్యాంక్ యూ. ఆ ఫీల్ ఎందుకు దొరికిందంటే మీరు ఓన్గా పాడారు కదా, సో దానివల్ల తొందరగా ఫీల్ అయినారనిపించింది నాకు, అంతే. బట్ సూపర్, డాన్స్ బాగుంది, ఎక్స్ప్రెషన్ బాగుంది, మీ సింగింగ్ బాగుంది, సూపర్. ఆల్ ది బెస్ట్. మీరు కూడా బుల్లి తెరకే కాకుండా 70 మంది హీరో నిలబడి మంచి హీరోగా నిలబడి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. రావాలి, అందరూ రావాలి. చిన్న చిన్న సినిమాలన్నీ హిట్ అవుతున్నాయి కదా, సో అలానే మీకు కూడా మంచి సినిమా చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, అండ్ అలాగే అంతేగా మాస్టర్ ఒక్క నిమిషం జస్ట్ సారీ మాస్టర్ మర్చిపోయాను. అంటే ఒక ప్రాక్టీస్లో మాస్టర్, అంటే మాస్టర్ నాకు లిటరలీ నాకు ఆ టైం వరకు తెలియదు. నన్ను దగ్గర తీసుకొని నేను చేస్తున్నప్పుడు రాముడు ఇలా కాదని చెప్పి చిన్న చిన్న గేమ్స్ కూడా ఇంత క్లియర్ కట్గా నాకు చూపించాలి మాస్టర్. అంటే లిటరలీ నాకు చెప్పినట్టు మీకు కనిపించారు మాస్టర్. లిటరలీ రీసెంట్గా మన కూడా మన ఈమెయిల్ కార్డ్ తీసుకున్నారు కదా, సూపర్, వెరీ గుడ్. రీసెంట్గా కొరియోగ్రాఫర్ ఉన్నారు. సో ఆల్ ది బెస్ట్. మీకు కూడా బాగుంది, అంత బాగుంది, సూపర్ ఉంది. ఎనివే మొత్తానికి తెలంగాణ ఫుడ్ దాంట్లో వచ్చిన బుట్టిన చేసాం, అంతేనా? నేను ఇంతకన్నా బాగుంది అని చెప్పి, అది నా గొప్పతనం కాదు. ఒక కొరియోగ్రాఫర్ ఎంత గొప్పగా చేసినా కూడా దాన్ని బయటికి అంటే తన ఓన్ బాడీ లాంగ్వేజ్ కలుపుకొని దాన్ని బయటికి తీసుకొని వచ్చేదే హీరోస్. అది తారకన్న కావచ్చు, మన బన్నీ గారు కావచ్చు, చిరంజీవి గారు కావచ్చు, చరణ్ గారు కావచ్చు, అండ్ బాలకృష్ణ గారు కావచ్చు, నాగార్జున గారు కావచ్చు, సో వెంకటేష్ గారు కావచ్చు, అంటే అందరు హీరోస్, మన ధనుష్ గారు కావచ్చు, అందరు, మన విజయ తలపతి గారు కావచ్చు, నేను చేశాను కాబట్టి ఆయనతో, శివకార్తికేయ గారు, అంటే అన్ని లాంగ్వేజెస్, సల్మాన్ సార్, అంటే డిఫరెంట్ లాంగ్వేజెస్లో నేను చాలా సాంగ్స్ చేశాను. మనం ఎంత కంపేర్ చేస్తామో కానీ దాంట్లో వాళ్ళ ఓన్ టాలెంట్ అండ్ ఓన్గా వాళ్ళు కలుపుకొని దాన్ని బయటికి డెలివరీ చేస్తారు. అలా చేసినప్పుడే కొరియోగ్రాఫర్కి మంచి పేరు వస్తుంది, ఆ సాంగ్ని బాగా హైకి తీసుకుని వెళ్తుంది. సో అదంతా గొప్పతనం. మన కొరియోగ్రాఫర్స్ ఎంత చేసినా దాన్ని బయటికి తీసుకుని వచ్చేది హీరోస్ అండ్ హీరోయిన్స్. సో వాళ్ళ ద్వారా పాట అందం కనపడుతుంది. సో అందుకని ఆ గొప్పతనం మొత్తం నేను వాళ్ళకి ఇచ్చేస్తాను ఇప్పుడు. సో ఇప్పుడు ఎంత బాగా వాళ్ళు కంపోజ్ చేసే కదా, నేను అంత బాగా డాన్స్ చేసే కాబట్టి ఇది బయటకు వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్, బాగుంది అంటున్నారు. సో అందుకే ఆల్ ది బెస్ట్. ఇలాంటి సాంగ్స్ చాలా రావాలి, తొందరగా మేము కూడా చేయాలని ఎవరో పెడితే చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అందరు కొరియోగ్రాఫర్స్కి కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. ఈ సాంగ్ రిలీజ్ అయ్యి ప్రొడ్యూసర్స్ మంచి కాసులు, మంచి డబ్బు రావాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, అండ్ పర్ఫామ్ చేసిన వీళ్ళిద్దరు కూడా మంచి పేరు తీసుకొని ఇంకా మరెన్నో సాంగ్స్లో వాళ్ళు రాణించాలని మనస్ఫూర్తి కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. సో మీడియా సారీ మేడం, పాపం దాని గురించి బాగా మర్చిపోయినాను. నేను రాగానే బ్లాక్ దానికి చేస్తే బాగా డిఫరెంట్ చేశారు. సో చాలాసేపు నుంచి అందరినీ అలరించడానికి ప్రయత్నిస్తూ తను అలరిస్తుంది అనుకుంటున్నాం, అలరింపు పడుతుంది. అదే సో వచ్చిన అంత ఈజీగా అక్కడ కట్టుబెట్టి మాటలతో అక్కడ కూర్చోబెట్టడం అంత ఈజీ కాదు. సో యాంకరింగ్ అనేది చాలా గొప్ప వేయడం అండ్ చాలా టాలెంట్ ఉన్నది. సో మీ యాంకర్స్ అందరికి కూడా గాడ్ బ్లెస్ యు. థ్యాంక్ యూ సో మచ్. Yes. Thank you. Thank you so much. Love you all. Thank you. Yes, మీడియా అండ్ అక్కడ కూర్చున్న ఫ్యాన్స్ మీరందరూ కూడా విజయ్ మాస్టర్, జానీ మాస్టర్ అండ్ రామ్ గారి కాంబినేషన్ లో మేము 4 స్టెప్ చూడాలని వెయిట్ చేస్తున్నారు. ఎస్, దానికి ముందుగా మీడియాకు సెషన్ స్టార్ట్ అవ్వబోతోంది. సో ఎవ్రీవన్ స్టిల్ సో ఫోటో సెషన్ అండ్ నేను
మీ లిరిక్స్ బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇంటర్వ్యూలో ఒక మదర్ గురించి పాడారు చూడండి, అది హార్ట్ టచింగ్, అది ఎప్పటికీ మేము మర్చిపోలేము. ఎందుకంటే అమ్మాయిలు ఎక్కువ కనెక్ట్ అయ్యేది అలాంటి లిరిక్స్ కోసమే కదా. ఎస్, ఎనీబడి ఇంకా? సో మీడియా వాళ్ళు మీ రియాక్షన్ చెప్పండి. ఎక్స్పెక్ట్ చేశారా ఇంత గ్రాండ్ గా? అసలు చెప్పాలంటే ఒక పెద్ద మూవీ పెద్ద పెద్ద సెటిల్స్ చేస్తే ఎలా ఉంటుంది, అచ్చ అలాగే ఉంది. పైసలు గట్టి ఉన్నట్టున్నాయి సార్ మీ దగ్గర. మంచి గ్రాండ్ లాంచ్ చేశారు. సారీ. So the song is like very good and all. Like I really appreciate. Like it's very good. Like it's so perfect. I feel like dancing to it. Like even though it's released, it's like super good. It's underrated. థ్యాంక్ యూ సో మచ్. నీకు డాన్స్ వచ్చా? రాముతో కలిసి డాన్స్ చేస్తావా? Well, I would, but జానీ మాస్టర్ ఉన్నారు ఇక్కడ, రాము గారు ఉన్నారు, విజయ్ పోలంకి మాస్టర్ ఉన్నారు. oh, చేస్తావా? sure. I guess I'm not okay. I guess. ఓకే. ఎస్, ఇంత బ్యూటిఫుల్ సాంగ్ ప్రొడ్యూస్ చేసింది రాజ్ రెడ్డి గారు అండ్ సాయితేజ గారు, అభిలాష్ గారు. మ్యూజిక్ కళ్యాణ్, కీస్ అండ్ లిరిక్స్ సురేష్ కడారి గారు. సింగర్ మన రాఘవ్ రాథోడ్ అండ్ డిఓపి అండ్ ఎడిటర్ అరుణ్. కొరియోగ్రాఫర్ ఇక్కడ నాకు డౌట్, సాయితేజ్ గారు మీరు కొరియోగ్రాఫర్ అందరికీ తెలుసు, మీరు కాకుండా గురు మాస్టర్ తోటి జోడించడం ఏంటి? ఏం జరుగుతుంది ఇక్కడ? వావ్, చాలా చాలా బాగా చేశారండి. అసలు ఏమంటారు, ఒక స్టెప్ ఈ స్టెప్ ఇలా కాలు అడిచేలోపు వెంటనే ఆ స్టెప్ అలా ఐడియా ఎలా వచ్చేసింది అని అనిపించింది మాకు. ఇంకా నా దగ్గర మాటలు. ఎలక్ట్రిఫైయింగ్ పెర్ఫార్మెన్స్ అంటారు కదా, మీలో ఉన్న కసి మొత్తం అక్కడ కనిపించింది. థ్యాంక్ యూ సో మచ్. పొగడండి 4 మాటలు. యాక్చువల్గా కొరియోగ్రాఫర్ అంటే ఐ మీన్ ఛాన్సెస్ చాలా చాలా తక్కువ ఉంటాయి. ఎవరైనా ఆపర్చునిటీ ఇస్తే దాన్ని యూటిలైజ్ చేసుకోవడానికి ప్రతి ఒక్కళ్ళు ట్రై చేస్తుంటారు చాలా మంది కొరియోగ్రాఫర్లు. సో ఇలా అన్న నాకు ఒక్క ఛాన్స్, నన్ను ఒక్క ఛాన్స్ అన్న, వాడు అలా అడుగుతుంటే నాకు నేను గుర్తొచ్చాను అనమాట. అరే నేను చాలా మందిని అడిగాను, నాకు ఒక కొరియోగ్రఫీ ఛాన్స్ ఇవ్వండి, ఒక సాంగ్ చేస్తాను ప్లీజ్ ఒక్క ఛాన్స్ ఇవ్వండి. తర్వాత చాలా సాంగ్స్ అడిగా, బట్ నాకు ఆ ఫీల్ ఆ పెయిన్ తెలుసు. సో నేను వీడు నా దగ్గరికి వచ్చినప్పుడు చెప్పాను, నాకు ఒక్క సాంగ్ ఒక్క ఛాన్స్ నన్ను కొరియోగ్రఫీ అంటే సరే నేను ప్రొడ్యూస్ చేస్తాను, నాతో ఉన్న వాళ్ళు నా ఫ్రెండ్స్ నా వాళ్ళతో నేను చేస్తాను గ్యారంటీ అని చెప్పి మాట ఇచ్చా. అండ్ వన్ మోర్ థింగ్, ఈ స్టార్ట్ ఇది ఒక్కటితోనే కాదు, ఇయర్లో 12 సాంగ్స్ ఖచ్చితంగా చేస్తాను నేను గ్యారంటీగా. సో నేనే ప్రొడ్యూస్ చేస్తాను నేను ఖచ్చితంగా. అండ్ గురు అండ్ థ్యాంక్ యూ సో మచ్. చాలా నన్ను నమ్మి నన్ను అండ్ నేను నిన్ను నమ్మే నేను ఇలా అవుట్పుట్ ఇవ్వాలని నేను ఏదైతే అనుకున్నానో దాన్ని గట్టిగా తెచ్చావు. అండ్ నేను నీకు థ్యాంక్స్ చెప్తున్నా. అండ్ నేను పెట్టిన దానికి నాకు పర్ఫెక్ట్ గా అవుట్పుట్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ గురు. థ్యాంక్ యూ. గురు మాస్టర్ కి కళ్ళల్లో ఆనంద బాష్పాలు వస్తున్నాయి. ఇంకా నెక్స్ట్ ఫ్యూచర్ లో ఎన్ని ఫోక్ సాంగ్ ఏదున్నా తనకి రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను గురు. థ్యాంక్ యూ సో మచ్. జనరల్ గా ఏంటంటే మనకు ఒక వస్తుందంటే కాంపిటీషన్ అలా ఫీల్ అయ్యే రోజుల్లో, సో మీకు అంత టాలెంట్ ఉంది, మీకు టైం ఉంది, మీరే ప్రొడక్షన్ చేసుకుంటున్న దాంట్లో తనకు అవకాశం ఇచ్చారు. అందులో మీ ఎంత బిగ్ హార్ట్ అర్థమవుతుంది. ఒకరికి మంచి చేస్తే మనకు వెనకాల ఇంకా మంచి జరుగుతుంది అంటారు కదా. మీకు ఇంకా బిగ్గెస్ట్ సక్సెస్ రావాలి అండ్ మీరు ఇలాంటివి బోల్డ్ అని చేయాలి, మిలియన్స్ కొద్ది మీకు వ్యూస్ రావాలి. మీరు దండం పెట్టేంత పెద్దది కాదులేండి. థ్యాంక్ యూ సో మచ్. సో ఈ సాంగ్ తో పాటు నెక్స్ట్ ప్రొడక్షన్ కూడా స్టార్ట్ అయింది. దానికి కూడా మన సాయితేజ్ గారి ప్రొడక్షన్ నుంచి అండ్ ఇందులో ప్రణీత్ కుమార్ మామిడాల కూడా వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్. సో ఈ సెకండ్ ప్రొడక్షన్ ని లాంచ్ చేయడానికి పిలిచేస్తున్నాం జానీ మాస్టర్ ని. జానీ మాస్టర్ ప్లీజ్ కమ్ టు ద డాన్స్. అండ్ పెట్టి లాంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ తో రీసెంట్ డేసే కాదు, మనం సౌత్ ఇండియాలో ఏ భాషలో చూసినా సార్ పర్ఫార్మెన్స్ లేని, సార్ కొరియోగ్రఫీ లేని సాంగ్ మనం చూడలేదు ఇప్పటి వరకు. వెబ్ స్పీడ్ లో తీసుకెళ్తున్న వన్ అండ్ ఓన్లీ జానీ మాస్టర్ గారి చేతుల మీదుగా. సో ఇప్పుడు సెకండ్ ప్రొడక్షన్ సాంగ్ లాంచ్ అవ్వబోతోంది, పోస్టర్ లాంచ్. అండ్
సాయి తేజ గారి ప్రొడక్షన్ లో సాయి తేజ గారు ప్రొడ్యూసర్ అండ్ ప్రణీత్ కుమార్ మామిడాల గారు కంగ్రాచులేషన్స్ చార్మినార్ సాంగ్ లాంచ్. ఒక తాజ్ మహల్ అయిపోయింది, ఇప్పుడు నెక్స్ట్ చార్మినార్. జానీ మాస్టర్ అయితే నాకు మాస్టర్ లా అనిపించట్లేదు, హీరోలా కనిపిస్తున్నారు. బికాస్ ఆ ఎలిరల్ గ్రీన్ కలర్ జాకెట్ వేసుకొని, సార్ మీరు ఎవరికి పోటీ చేస్తున్నారు చెప్పండి, ఏ హీరోకి పోటీ చేస్తున్నారు చెప్పండి. నాకు ఎందుకు హెల్త్ పోతే అలా ఏం లేదు కానీ మీ కాస్ట్యూమ్ చాలా బాగుంది సార్. మా అమ్మ బ్లెస్సింగ్స్. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. మీ కాస్ట్యూమ్ చాలా బాగుంది, 4 సార్లు ఓపెన్ తిరిగి పొగడట్లేదు చూడండి. జస్ట్ జోక్స్ అపార్ట్. ఓకే, విజయ్ పోలంకి సార్, విజయ్ పోలంకి సార్ ప్లీజ్ స్టేజ్ పైకి రండి. అండ్ రాము రాథోడ్ గారు లెట్ మీ కాల్ అప్ ఆన్ స్టేజ్. సో మనం చూస్తూనే వస్తున్నాం సార్. సార్ మీసాల పిల్ల. సో రీసెంట్ గా చెన్నై లవ్ స్టోరీతో మంచి హిట్ కొట్టినటువంటి విజయ్ పోలంకి సార్. యాక్చువల్లీ నేను 6 years బ్యాక్ ఇంటర్వ్యూలో కలిసినప్పుడు సార్ ఎలా ఉండేనో ఇప్పుడు అలాగే ఉన్నారు. నేను అనుకుంటున్నాను ఇన్ని రోజులు హీరోయిన్లు మాత్రమే మెయింటైన్ చేస్తారు గ్లామర్ అనుకున్నాను, కానీ ఇప్పుడు వచ్చేసారు బ్యాక్ టు బ్యాక్ కాంపిటీషన్. ఓకే, సో ఇప్పుడు లాంచ్ అయిపోతున్నారు సాయి తేజ గారు. అండ్ ఇందాక చూసాం తాజ్ మహల్, తర్వాత చార్మినార్, ఇప్పుడు ప్రొడక్షన్ నెంబర్ 3 ఏమొస్తుందో చూద్దాం. నేను అదే ప్రొడక్షన్ నెంబర్ 3. హో సస్పెన్స్ షూట్ బిగిన్స్. అనుకుని పెట్టారో అనుకోకుండా పెట్టారో తెలియదు, కానీ మీ గురువులు చేతుల మీదుగానే మంచి రోజు గురు పౌర్ణమి రోజు లాంచ్ చేశారు. మీకందరికి చాలా శుభం జరుగుతుంది. యా, ఒకసారి ఫోటో సెషన్ ఎవరైతే ఉన్నారో మీడియా క్యాప్చర్ చేసుకోవాలనుకుంటే సో మీరు అందరు రండి. అండ్ హీరోయిన్ శర్వారి ప్లీజ్ లెట్ మీ కాల్ అప్ ఆన్ స్టేజ్. ఈ రోజు మా క్వీన్ అండ్ మా బ్యూటిఫుల్ టెడీ బేర్ అండ్ లిటిల్ క్యూటీ పై రాజురెడ్డి గారు, వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్. సో ప్రొడ్యూసర్ వలి గారు లెట్ మీ కాల్ అప్ ఆన్ స్టేజ్. అండ్ డిఓపి అండ్ ఎడిటర్ అరుణ్. సో షూస్ తీస్తూనే ఉంటాం కానీ ఎడిటింగ్ లో తెలుస్తుంది వాళ్ళ సత్తా ఏంటో. సో సార్ చాలా మంచి ఎడిటింగ్ మేము చూసాం, మీ సాంగ్ చాలా అద్భుతంగా ఉంది కొరియోగ్రాఫ్. అండ్ ఈ రోజు మన వరాత హీరో గురు మాస్టర్, ఈ సాంగ్ కొరియోగ్రాఫర్ లెట్ మీ కాల్ అప్ ఆన్ స్టేజ్. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ కళ్యాణ్ కీస్ లెట్ మీ కాల్ అప్ ఆన్ స్టేజ్ సార్. వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం ప్లీజ్. ఇది టీమ్ అండి, సో ఫోటో సెషన్ స్టార్ట్ అవుతోంది. రాము గారు, కానీ నాకు రీజన్ అంటే చూడ తిరిగిన రోజులు ఒక్క ఛాన్స్ ఆడుకున్న రోజులు, కానీ సాయి తేజని ఒక్క మాట అడిగాను నేను, నాకు ఛాన్స్ ఇవ్వను, డెఫినెట్లీ నేను ప్రూవ్ చేసుకునే టైం ఇది. ఇక ఏజ్ కూడా దాటిపోతుంది, దీని తర్వాత ఏం చేయలేము, సో ప్రూవ్ చేసుకోవాల్సిన టైం ఇది అని ఒక్క అవకాశం ఇచ్చాడు. ఇంత పెద్ద ప్రాజెక్ట్ నా చేతులు పెట్టాడు, అరే నువ్వు చేయగలవన్నారు. సో ఆ విషయానికి అయితే నేను ఫస్ట్ సాయి తేజని థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఎవరు నమ్ముతున్నారు, ఉపయోగపెట్టడానికి పైసలు ఆలోచిస్తున్నారు. ఇలాంటి సిచ్యువేషన్లో లైక్ ఇది ఇంత పెద్ద ప్రాజెక్ట్ నా చేతికి ఇచ్చి అరే నువ్వు చేయగలవన్నారు, దాంట్లో డెఫినెట్లీ బూస్ట్ అయితే మొత్తం సాయి తేజ అనేది. దాని తర్వాత ఇంత విజువల్స్ క్లియర్గా నేను ఏమనుకున్నది బయట పెట్టింది మాత్రం అరే జాలెడ్డి డిఓపి అంటే గివ్ హిమ్ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. మంచి చూసారు అందరూ, కానీ వర్క్ మాత్రం డైరెక్ట్ మొదల్లో చూపిస్తాడు. సో ఆ విషయం నేను
నాకు ఏదైనా మంచి జరిగిందంటే ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత అంటే ఫోక్లో మొదలుపెట్టిన తర్వాత నాకు బెస్ట్ ఫ్రెండ్ ఏంటంటే అరుణ్ జాగటే. దాని తర్వాత లిరిక్స్, నేను మ్యూజిక్ లేదు, ట్యూన్ లేదు, జస్ట్ లిరిక్స్ నేను అంతే. ఈ ఒక అమ్మాయి ఇంతకన్నా పొగుడతారా అన్న సిచ్యువేషన్ తీసుకొచ్చింది మాత్రం సురేష్ అన్న. నేను నిజంగా చెప్తున్నాను, జస్ట్ లిరిక్స్ చూసే అన్నది సాంగ్ చేద్దామన్నా డెఫినెట్లీ వర్కౌట్ అవుతుంది. డెఫినెట్లీ ఇప్పుడు కొడతావన్నా మీకు డెఫినెట్లీ మంచి పేరు తీసుకొస్తుంది. సో మీరు తప్పకుండా ముందుకు వెళ్ళొచ్చున్నా. అరే జస్ట్ ఆ ఒక్క మాటతోనే నాకు ఆ లిరిక్స్, కొన్ని లిరిక్స్ ఉంటాయి లైక్ తాళతో బ్రేక్ చేసుకుంటారా అది అన్న వల్ల సాధ్యమైంది. దాని తర్వాత స్పెసిఫిక్గా రాముడు శర్వరి అసలు చాలా సపోర్ట్ చేశారు. అంటే నేను నిజం చెప్పాలి ఎవరికి తెలియదు, మా పక్క గల్లెలు ఎవరికి తెలియదు. కానీ ఆ సిచ్యువేషన్లో రాముడు ఆర్డర్ చూపిస్తుంది బ్రో, ఇవన్నీ ఈ పరిచయాలన్నీ టైం చేసేవారు. నీతో అయితే కానీ నాకు నైట్ 12 వరకు కూడా షూట్ వరకు ఉన్నాడు. మామూలుగా అయితే ఉండాల్సిన అవసరం లేదు, బట్ ఉన్నారు. నాకు చాలా సపోర్ట్ చేశాడు. శరీర చాలా సపోర్ట్ చేసింది. ఇక కళ్యాణ్ మ్యూజిక్ చెప్పాల్సిన అవసరం లేదు. ఇస్ వండర్. ఫోక్లో ఏది మొదలు పెట్టినా అది మిలియన్తో సాధ్యం అంటే అది జస్ట్ కళ్యాణ్ కిషోర్లే. ఆ అద్భుతమైన పాటలు ఏది ముట్టుకుని అది మరి అది చేతిలో మరి అది ఏమైనా తెలియదు. కానీ ఫస్ట్ రామ్ నెంబర్ అన్నారు. దాని తర్వాత ఏది ముట్టుకుని మిలియన్లో ఉన్న సాంగ్ ఎవరిదైనా అంటే ఆ మ్యూజిక్ జస్ట్ కళ్యాణ్కి ఇస్ దే. ఈ అద్భుతం ఆయన చేతిలో నెంబర్ నాకు తెలియదు, కానీ ముట్టుకుందల్లా బంగారం అన్నట్టు అన్న ముట్టుకుందల్లా బంగారమే. సో కళ్యాణ్ అన్న అసలు అద్భుతమైన పాట ఇచ్చారు. సో మీ పాటల్లో బయటకు వచ్చాను. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా జాయిన్ మాస్టర్ నా జీవితంలో నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే జస్ట్ ఫేమ్లో చూసే చాలా అనుకునే సిచ్యువేషన్కి మాస్టర్ పక్కన నిలబడి చేసే గ్రేట్ ఆపర్చునిటీ. ఇంకా విజయన్న నా అంటే ఎప్పుడో చిన్నప్పటి నుండి అన్నతో ట్రావెల్ చేసింది. అంటే లైక్ చిన్న షోలు అన్న అప్పుడు ఆడిషన్ ఇచ్చేటప్పుడు ఇలాంటి చిన్న పుషప్స్ వచ్చి చాలా నా సాంగ్స్ అవి ప్రతిసారి చూస్తారు, రిప్లై ఇస్తారు, బయట అడిగితే బయట ఇస్తారు. అది బాగా చేస్తున్నారు మీతో అయితే నేను చాలాసార్లు పుషప్ చూశాను. సో నాకు ఈ వేదిక ఇచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఎవరైనా మర్చిపోతే క్షమించండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ గురు మాస్టర్. సో సాయి తేజ్ గారి ఇద్దరు కోతులు ఫ్రెండ్స్, కోతులతో సరిపోతుంది అండి. ఇంకా 2-3 ఏమైనా పేర్లు యాడ్ చేయనా? మహేష్ గారు, లెట్ మీ గో ఓపెన్ స్టేజ్ అండి. అండ్ లక్ష్మణ్ గారు ప్లీజ్ రండి. అతను గోర్లు కొడుకుంటే వస్తూనే అర్థమైంది నాకు వీళ్ళు ఇంత పెద్ద కోతులు. సార్ స్వీట్ అండ్ షార్ట్గా 2 ముచ్చట్లు. ఇక్కడ సంబంధాలు చూడట్లేరండి, పెద్ద చిన్న అనడానికి. పెళ్ళిళ్ళు అయిపోయారా? ఓకే పర్లేదు. చెరొక్క మైక్ ఇస్తాను, డిసైడ్ చేసుకోండి ఎవరు మాట్లాడతారు. ఒక్కరి సిగ్గైతే రారా. అందరికి సాయి వాడు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ మేమంతా. సాయి, నేను, వీళ్ళు చాలా థికెస్ట్ ఫ్రెండ్స్. అండ్ సాంగ్ చాలా బాగుంది. పెద్ద మనిషి చెప్తే బాగుంటుంది. ఇదే కూడా నాకు చిన్నప్పటి నుంచి అంటే ఒకటే ఊరు చెప్పుకోవచ్చా చెప్తాము అలా. అండ్ సాంగ్ చాలా బాగుంది. కంగ్రాచులేషన్స్ రామ్ అండ్ శర్వరి అండ్ సాయి గురు కొరియోగ్రాఫర్. అంతే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండ్ కంగ్రాట్స్. సాంగ్ చాలా బాగుంది. నిజంగా ఎప్పుడు అర్థమైపోయింది మీ ఫ్రెండ్షిప్ ఏందో. పెళ్ళాన్ని ఎంత పెట్టుకుంటారు ఇట్లా నాకు సిగ్గవుతుంది అన్నట్టు. ఓకే యా. నెక్స్ట్ ఈరోజు హీరో రాము రాథోడ్ మాట్లాడతారు. ఇక్కడికి వచ్చేసిన చీఫ్ గెస్ట్ జానీ మాస్టర్, అలాగే విజయ్ మాస్టర్, మీడియా మిత్రులు, అండ్ ఈ సాంగ్లో అవకాశం ఇచ్చిన సాయి తేజ మాస్టర్, అండ్ ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హార్ట్లీ వెల్కమ్ అండ్ సేమ్ టైం థ్యాంక్ యూ సో మచ్. నిజంగా నేను ఈ సాంగ్లో ఇంత బాగా పర్ఫామ్ చేస్తాను అండ్ ఇంత బాగా కనిపిస్తానని చెప్పేసి నేను అనుకోలేదు. అండ్ స్క్రీన్ పైన నిజంగా నేను చూసుకుంటూ మురిసిపోతున్నా. అంటే ఎక్కడ ఫోక్ సాంగ్స్, ఇక్కడ సినిమాకు తగ్గట్లుగా, ఇక్కడ ఏది తగ్గకుండా చేసిన సాంగ్స్లలో ఇదొక సాంగ్ ఇంత బాగా రావడానికి
నిజంగా నా టీం మొత్తం గురు మాస్టర్ కావచ్చు, అరుంద్ర కావచ్చు, అండ్ లిరిక్స్ సురేష్ అన్న కావచ్చు, కళ్యాణ్ కిస్ అన్న కావచ్చు, వీళ్ళందరూ బాగా సపోర్ట్ చేశారు. అండ్ సేమ్ టైమ్ సౌవరి చాలా బాగా సపోర్ట్ చేశారు. ఈ సాంగ్ ఇంత బాగా రావడానికి సపోర్ట్ అందరూ బాగా చేశారు. అండ్ ఆడియన్స్ మీరందరూ కూడా విత్ ఇన్ 3 to 4 డేస్లో 700K దగ్గరలో, నియర్ బై 700K ప్రోమో వచ్చేసింది. అసలు నాటే జోక్ అది. నిజంగా నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. అంటే సినిమా పాటలకి ధీటుగా ఈ ఫోక్ ఆల్బమ్ సాంగ్స్ ముందుకుపోతున్నాయి. సో నేను ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో మరి తెలియదు, నాకు రాను బొంబాయికు రాను అనే సాంగ్ హిట్ పడడం నిజంగా నా లైఫ్ చేంజ్ అయిపోయింది. ఆ సాంగ్ తర్వాత చాలా మంచి మంచి పాటలు నాకు వచ్చినాయి. సో నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు జానీ మాస్టర్ ముందు నేను సాంగ్ లాంచ్ చేస్తాను. అండ్ విజయ్ మాస్టర్ నేను లిటరలీ నేను ఎప్పుడో ఒక స్టూడియోలో అంటే ఇంకా అసలు చూడడం కూడా చూడలేదు. మాస్టర్ వాళ్ళ స్టూడెంట్స్ మేబీ నేను చూసింది డాన్స్ కొరియోగ్రాఫర్స్ని, మాస్టర్ని అయితే డైరెక్ట్ ఎప్పుడు చూడలేదు. బట్ విన్నా మాస్టర్ డాన్స్ ప్రాక్టీస్లో ఎంత హార్డ్ వర్క్ ఉంటుంది, ఎంత డెడికేషన్ ఉంటుంది అనేది నేను చాలా విన్నా. సో మాస్టర్ మీ ఒక వన్ ఆఫ్ ది ఇన్స్పైర్ మాకు. సో మీ హార్డ్ వర్క్ మేము చూసి నేర్చుకున్నాం. అండ్ సాయితేజ మాస్టర్ డి జూనియర్ చేస్తున్నప్పుడు నేను సైడ్ డాన్సర్గా వెళ్ళా. మీకు అంటే ఇది చెప్పొచ్చో లేదో తెలీదు, లిటరలీ నేను ప్రాపర్టీ మోసేవాడిని డాన్స్ గ్రూప్లో. బ్యాక్ సైడ్ దాదాపు ఒక 60 మంది ఉంటాం మాస్టర్. మీరు నన్ను గుర్తుపట్టరు అప్పుడు, లిటరలీ అప్పుడు గుర్తుపట్టరు మాస్టర్. ఎక్కడో ప్రాపర్టీ మోసే నేను ఈరోజు సాయితేజ మాస్టర్ సాంగ్లో నేను ఒక లీడ్ చేస్తున్నా. అంటే ఇదంతా కూడా వీళ్ళు ఏం చేశారనేది నేను చూసి నేర్చుకున్నాను. నా టైంని వేస్ట్ చేయలేదు. సో వీళ్ళందరూ కూడా నాకు ఇన్స్పైరింగ్ అనమాట. అంటే సినిమా రంగం అన్నా, పాటలన్నా ఇవన్నీ మనకి పిచ్చి అనమాట. అంటే ఎలా అంటే ఇప్పుడు ఈ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఒక డ్రీమ్ అంటే ఇలాంటి స్టేజ్ మీద ఇలా వాళ్ళతో సేవ్ చేసుకోవాలి, మేము కూడా అలా స్క్రీన్లో కనిపించాలి, మాకంటే ఒక చిన్న నేమ్ రావాలి అని చెప్పి చిన్నప్పటి నుంచి స్ట్రగుల్ చేస్తూ ఈరోజు ఇంత మంచి మంచి పాటలు మీకు వస్తున్నాయంటే మీ సపోర్ట్ కూడా చాలా ఉంది. సో థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి కూడా వన్స్ అగైన్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్ ఇద్దరికి కూడా వచ్చినందుకు, నన్ను బ్లెస్ చేస్తున్నందుకు, అండ్ మా పాటను ఇంత ఆదరిస్తున్నందుకు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రామ్ గారు. అండ్ నెక్స్ట్ శర్వారి మాట్లాడతారు. హీరో మాట్లాడిన తర్వాత హీరోయిన్ కోసం వెయిట్ చేయడం నాకు ఇష్టం లేదు, మీరు అందరు ఫీల్ అవుతారు కాబట్టి. సో క్వీన్. హాయ్ అందరికీ నమస్కారం. నేను యాక్చువల్లీ నాకు తెలుగు రాదు, ఐ విల్ ట్రై సమ్. సో నేను యాక్చువల్లీ థ్యాంక్స్ చెప్పాలి జానీ మాస్టర్కి, విజయ్ పులకి మాస్టర్కి, మహేష్ అన్నకి, సాయితేజ మాస్టర్కి, లక్ష్మణ్ అన్నకి. అన్నానా మాస్టర్ సార్ అన్న ఫీల్ అయిపోతున్నారు ఇంత బ్యూటిఫుల్ గర్ల్ అన్నా అన్నందుకు. Thank you so much media for being here, and I am blessed to be part of this song. It's like my first debut for this industry, entering this industry through the song, and it's little good going on. So I just want to thank Saiteja Master, Guru, and special thanks to Ramu for being there with me and supporting for this. Inka thank you, please support Chendi, and I want to thank my mom for being here. I love you. If I'm standing here, it's just because of her, and thank you so much. Yeah, thank you Queen. తాజ్ మహల్ ఈ సాంగ్ లిరికల్ రైటర్ సురేష్ గారు మాట్లాడతారు. హలో అన్న, జానీ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. అంటే మీ స్టెప్స్ చిన్నప్పటి నుంచి చూస్తూ అసలు ఎట్లా చేస్తారన్న, కాళ్ళు స్ప్రింగ్స్ అర్థమే కావన్న. నేషనల్ అవార్డులు ఒకటి కావన్న, మీకు 100 వచ్చినా తప్పలేదు అన్న. విజయ్ అన్న విజయ్ అన్న, ఇంకా మీ గురించి ఇద్దరే 2 కళ్ళలాగా
చాలా బాగా చేస్తారు, మీ కొరియోగ్రఫీ చాలా బాగుంటుంది. అండ్ మిమ్మల్ని డీలో ఈ మధ్య ఇంకా చాలా ఎక్కువ చూస్తున్నాం. ఆఫ్టర్ జానీ అయిన తర్వాత, శేఖర్ అయిన తర్వాత మిమ్మల్ని ఇప్పుడు డీలో చూసి ఇంకా మీరు బాగా మాకు ఓన్ అయిపోయారు. డీ జడ్జిగా ఓకే. నా పేరు సురేష్ కడారి. తాజ్మహల్ నేనే రాశాను. నెక్స్ట్ సాంగ్ చార్మినార్ నేనే రాశాను. రెండు నేనే రాశాను. సాయి థ్యాంక్ యూ ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు. ఫస్ట్ నా మ్యూజిక్ డైరెక్టర్ కళ్యాణ్ కీస్ అంటే మీకు అందరూ తెలుసు, రాను బొంబాయి రాను అండ్ చాలా పెద్ద పెద్ద హిట్స్ ఉన్నాయి. అండ్ అలాగే సాయి ఇంత మంచి సాంగ్ నాతో నా సాంగ్ని ఇంత పెద్ద షో లాగా వేసి దాన్ని ఇంత గ్రాండ్గా రిలీజ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే గురు చాలా బాగా చేశారా, చాలా అంటే చాలా బాగా చేశావు. అండ్ అలాగే రాము హీరోయిన్ కంటే బాగున్నాడు ఈ సాంగ్లో. అండ్ హీరోయిన్ కూడా బాగుంది, కానీ హీరోయిన్ కంటే బాగున్నాడు. అండ్ అలాగే ఈ వేదికను అలంకరించిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్ యూ సో మచ్. నా సాంగ్ని మీరు అందరూ చూసి నన్ను ఆదరిస్తున్నందుకు, ఇంతసేపు ఓపికగా కూర్చున్నందుకు మీ అందరూ కూడా చాలా థ్యాంక్ యూ. అండ్ అలాగే నెక్స్ట్ సాంగ్ కూడా మీరు అందరూ వచ్చి ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ డిఓపి అండ్ ఎడిటర్ అరుణ్ గారు మాట్లాడతారు. ఓన్లీ మీరు సిగ్గుపడమేనా అండి? టాలెంట్ అంతా స్క్రీన్ మీదేనా? జస్ట్ థ్యాంక్ యూ అండ్ విషెస్ చెప్పండి. థ్యాంక్ యూ అనే చెప్పండి అట్లీస్ట్. థ్యాంక్ యూ సో మచ్. వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ రాజారెడ్డి గారు మాట్లాడతారు. రాజారెడ్డి గారు. హలో అండి, హలో ఎవ్రీవన్. సాయి మేము యూఎస్లో ఉంటాము. సాయి మా అబ్బాయికి ఆన్లైన్ ట్రైనింగ్ ఇస్తుండే. సో 3-4 years ఫస్ట్ సాంగ్ సాయి ట్రైన్ చేశాడు ఆన్లైన్లో. అండ్ మా సిటీలో మా అబ్బాయి ఫస్ట్ ప్రైజ్ విన్నర్. అండ్ అప్పటి నుండి ఎవ్రీ కన్సిక్యూటివ్ 4 years ఈజ్ ఆల్వేస్ ద విన్నర్. సాయి అంత మంచి ట్రైన్ చేస్తాడు మా అబ్బాయి. అండ్ వెన్ సాయి ఆస్క్ మీ బ్రదర్ ఐ వాంట్ టు డూ దిస్ సాంగ్, ఇన్స్టెంట్గా సాయి టాలెంట్ ఏందో తెలుసు మాకు. ఐ సెడ్ వాట్ లెట్స్ డూ ఇట్ అని చెప్పినాము. అండ్ లక్కీగా మాకు సమ్మర్ బ్రేక్ అండ్ వి కేమ్ హియర్ అండ్ సాయి సెడ్ we are going to launch in a big event here. So I thought let's visit all family and we all came together and it's a very good experience. So thank you Sai for that. And I wish good luck for all the team for this. Thank you. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంత ఇంగ్లీష్ మాట్లాడుతూ ఇంత మా సాంగ్ని ఎలా ప్రొడ్యూస్ చేశారు నాకు చాలా కొత్తగా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఓకే, నైస్. థ్యాంక్ యూ సో మచ్. వలిగాలు మాట్లాడతారు. ఈ స్టార్ట్ నాకు ఒక డ్రీమ్ అనమాట. ఇలా మ్యూజిక్ స్టార్ట్ చేయాలనేది కొంచెం భయం ఉండే ఫస్ట్లో. వలి రాను బొంబాయికి రానుకి ప్రొడ్యూసర్. మేమిద్దరం ఒకే రూమ్లో ఉండి చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసాము. నాకు తెలిసి తిని స్టార్ట్ చేసినప్పుడు నేను చూసాను, బట్ వన్స్ ఒక గ్రోత్ వచ్చినప్పుడు నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. 900 million అనేది అసలు చాలా కష్టం అది. సో మళ్ళీ నాకు ఒక తన స్ట్రగుల్ నేను చూసా, తను ఏ స్టేజ్ నుంచి ఎక్కడికి వచ్చాడనేది చూసిన తర్వాత ఓకే నేను ట్రై చేస్తా. నాకు ఏదో ఒక పాజిటివ్ వైబ్తో ఆలోచించి అసలు ఈ స్టార్ట్కి వన్ ఆఫ్ ద ఇన్స్పిరేషన్ నాకు వలి కూడా. అండ్ వలి అసలు ఈజ్ వెరీ స్వీట్ పర్సన్. అండ్ మాకు తెలుసు ఎంత స్ట్రగుల్ అయ్యాము వన్ డే. హాయ్ అండి, ఇక్కడికి వచ్చేసిన మీడియా మిత్రులందరికీ అండ్ నేషనల్ మా పాన్ ఇండియా కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్కి అండ్ విజయ్ మాస్టర్కి అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ ఈ పాటని ఎంకరేజ్ చేయడానికి ఇక్కడ వచ్చినందుకు. అండ్ ఫోక్ ఇండస్ట్రీ రోజు రోజుకి దాని స్థాయిని పెంచుకుంటూ ఒక ఫోక్ పాటకి జానీ మాస్టర్ లాంటి ఒక పెద్ద పాన్ ఇండియన్ కొరియోగ్రాఫర్ వచ్చేసి లాంచ్ చేయడం అనేది అసలు చాలా చాలా హ్యాపీగా ఉంది. మా ఫోక్ ఇండస్ట్రీ అందరి తరఫున చెప్తున్నాను, చాలా చాలా హ్యాపీగా ఉంది. 900 million ఎక్కడ ఇంతమంది అసలు ఫోక్ ఇండస్ట్రీకి ఒక గుర్తింపే లేదు, ఫోక్ పాటలకు ఒక గుర్తింపు లేదు. ఎక్కడో చిన్న చిన్న ఊర్లలో కెమెరాలు పట్టుకొని ఒక ఫోన్ కెమెరాతోటి 5D కెమెరాతోటి చేసుకునే వాళ్ళు ఈరోజు ప్రసాద్ ల్యాబ్లో ఒక ప్రెస్ మీట్ పెట్టుకొని లాంచ్ చేసుకునేంత పొజిషన్కి వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. అండ్ మెయిన్ ఇక్కడికి నేను రావడానికి కారణం మా సాయి తేజ్. అందరూ యాక్చువల్లీ రాము అనుకుంటారు, రాము ఎలాగో రాము బ్రదర్ ఫ్రెండ్ అనుకుంటారు. సాయి తేజ్ ఇద్దరం ఒక స్ట్రగ్లింగ్ ఫేస్లో ఉండేవాళ్ళం.
ఒక అసలు ఏం చేయాలి, ఎలా చేయాలి, ఏదేదో ఆలోచించుకుంటూ ఒక స్ట్రగుల్లో ఉన్నాను నేను. అసలు నాకు తెలియదు ఈ పాటకి సాయి తేజ్ అని కూడా. తెలియకుండానే అతను సెట్కి వెళ్ళాను, తెలియకుండానే రాముని అక్కడి నుంచి పికప్ చేసుకొని వచ్చాను. నాకు జస్ట్ ఒక 1 వీక్ బ్యాక్ మాత్రమే తెలిసింది సాయి తేజ్ ఈ పాటకి ప్రొడ్యూసర్ అని చెప్పేసి. చాలా చాలా హ్యాపీగా ఉంది. మంచి ఇనిషియేటివ్ తీసుకున్నాం, సాంగ్ మంచి వ్యూస్ వస్తున్నాయి, సక్సెస్ అవ్వాలి ఖచ్చితంగా. ఇంకా ముందు ముందు ఎన్నో పాటలు తీయాలి. అండ్ మా లిరిక్ రైటర్ మా సురేష్ కడారి గారు, అండ్ మా ఇక్కడికి రాని మా మ్యూజిక్ డైరెక్టర్ కళ్యాణ్ గారు కానీ అందరికీ ఆల్ ది బెస్ట్ అండి. అండ్ మెయిన్లీ మా రాము రాథోడ్ మై బ్రదర్. నాకు ఎంత బ్లడ్ బ్రదర్ అంటే రానగొండ పాట హిట్ వల్ల వెళ్ళలేదు నేను. మా మా బాండింగ్ అనేది వేరు, డెస్టినీ అలా కలిపింది అంతే. ఎప్పుడు రాము ఇలా ఎప్పుడు సక్సెస్ అవ్వాలి, ఇంకా మంచి మంచి పొజిషన్కి వెళ్ళాలి. అండ్ హీరోయిన్ ఆల్ ది బెస్ట్ మీకు కూడా. అండ్ మిగతా ప్రొడ్యూసర్ మా రావి రెడ్డి గారికి థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్స్ సాయి తేజ్ గారు ఈ స్పీచ్ని కంటిన్యూ చేస్తారు. సో డీలో అండ్ రిమైనింగ్ చాలా ఈవెంట్స్లో అండ్ ఇలా ప్రొడ్యూసర్గా ఇప్పుడు మాట్లాడడం మాత్రం చాలా కొత్త, ఫస్ట్ టైం. సో పర్సనల్గా నేను అడుగుతున్న క్వశ్చన్ ఒకటి, మీకు డబ్బులు బాగా ఎక్కువ ఉన్నాయా? 2 చెప్తున్నాను కదా. ఒకటి నేను ఆప్షన్స్ ఇస్తున్నానండి, తీసుకోండి, మీరు ఇబ్బంది పడకుండా చాలా ఈజీగా. ఎందుకంటే ఇక్కడ మీడియా ఉంది, దొరకకుండా చెప్తున్నాను. సో అసలే ఐటీఆర్ టైం ఇది కాబట్టి గుర్తుపెట్టుకోండి. 1 డబ్బులు బాగా ఎక్కువ ఉన్నాయి, 2 మీ ఫ్రెండ్ని ఎంకరేజ్ చేయాలనేసి, 3 మీకు ఫోక్ అంటే ఇష్టం, 4 జానీ మాస్టర్ చేతుల మీదుగా లాంచ్ చేయించాలని క్రియేట్ చేశారు. అన్ని 4 ఆప్షన్స్ ABCD. అన్నిటికీ ఆన్సర్లు ఒకటేసారి క్లియర్గా. అండ్ ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ అండ్ చాలా చాలా థ్యాంక్స్. అండ్ జానీ మాస్టర్ అసలు మీరు ఈరోజు ఇక్కడ రావడం వల్లే ఇంత గ్రాండ్ సక్సెస్ సార్ నా ఈవెంట్కి. అండ్ చాలా చాలా థ్యాంక్ యూ సార్. అండ్ విజయ్ నేను చాలా చాలా ఇయర్స్ బ్యాక్ ఇద్దరం సైడ్ డాన్సర్లుగా చేసాము, కంటెస్టెంట్లుగా చేసాము. డీలో మాకు తను చాలా చాలా క్లోజ్ ఫ్రెండ్. ఈరోజు ఇంత మంచి కొరియోగ్రాఫర్ అయినందుకు నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాను. మా ఫ్రెండ్స్ వీళ్ళందరూ అని నేను చాలా గట్టిగా గర్వంగా చెప్తాను. అండ్ మా మహేష్ కొరియోగ్రాఫర్, లక్ష్మణ్ ఇప్పుడు కాంపిటేటర్గా రెడీ అవుతున్నాడు, నెక్స్ట్ సస్పెన్స్ చెప్తాడు. అండ్ రాజన్న. అండ్ ఒక్కసారిగా అన్న ఇట్లా చేద్దామన్నా నాకు ఒక ఐడియా ఉందన్న, ఇలా ఇయర్లో ఇలా 12 సాంగ్స్ ప్లాన్ చేశానన్న అనగానే వెంటనే అసలు ఏం మాట్లాడలేదు. అండ్ ఐ నో అబౌట్ యూ సాయి, ఫైన్, ఐఎమ్ రెడీ టు గివ్ అన్, ఏం మాట్లాడలేదు. ఇంకా నెక్స్ట్ మినిట్ యాక్సెప్ట్ చేశాడు. అండ్ అభిలాష్, అండ్ నేను యూఎస్లో ఉన్నప్పుడు అభిలాష్ ఎంత బాగా చూసుకునేటోడు అంటే ఐ మీన్ చాలా చాలా మంచి బ్రదర్ అభిలాష్. అండ్ ఇక్కడ లేడు, యూఎస్లోనే ఉన్నాడు. అండ్ థ్యాంక్ యూ అభి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అభి వాళ్ళ ఫ్యామిలీ వచ్చారు, థ్యాంక్స్ అమ్మా మీరు వచ్చినందుకు. అండ్ శర్వారి ఫోన్ చేసి జస్ట్ అడిగాను, ఇలా సాంగ్ ఉందంటే మాస్టర్ ఏం మాట్లాడి, ఇంక నేను ఐఎమ్ రెడీ, ఏం మీరు ఇది చెప్పక్కర్లేదు మాస్టర్, ఏం ఎక్స్ప్లెనేషన్ ఏం వద్దు మాస్టర్, నేను చేస్తాను మాస్టర్ అనగానే వెంటనే యాక్సెప్ట్. అండ్ రాము రాథోడ్కి అండ్ చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలి. అండ్ చాలా బిజీలో ఉన్నాడు, అండ్ ఇప్పుడు ఫారెన్ షోస్ కూడా చేస్తున్నాడు. అండ్ ఇప్పుడే నెక్స్ట్ లెవెల్ అనమాట. ఫోన్ కాల్ చేసి ఇట్లా రామ్ ఇలా చేద్దాం, మాస్టర్ ఏం లేదు మాస్టర్, మాస్టర్ రెడీ మాస్టర్, నేను చేస్తాను మాస్టర్, సాంగ్ పక్కానే. అంత ఇంత హంబుల్గా ఈ స్టేజ్కి వచ్చిన రాను బొంబాయికి రాను లాంటి బిగ్ హిట్ వచ్చినా ఒకేలానే ఉన్నాడు, ఒకే క్యారెక్టర్. ఎప్పుడైతే ఎక్కడి నుంచి వచ్చినా కానీ అలాగే ఉన్నాడు. ప్రతి ఒక్కరు అలా ఉండాలి నేను అనుకుంటా. అండ్ థ్యాంక్ యూ సో మచ్, స్టిల్ యూ అసలు మంచి క్యారెక్టర్ ఉంది, అసలు యో స్వీట్ రామ్. అండ్ గురు ఇలా చెప్పాను నేను, వాడు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోవాలని నేను బ్లెస్ చేస్తున్నా గురు. అండ్ ఫోక్ సాంగ్స్లో మంచి కొరియోగ్రాఫర్ అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ సురేష్ ఇస్ లైక్ స్వీట్. అండ్ నెక్స్ట్ సాంగ్స్ కూడా ప్రిపేర్ చేయమని చెప్పాను నేను ఆల్రెడీ, ఇంకా దాని మీద పని మీద ఉన్నాడు. అండ్ మన డివో అండ్ విజువల్స్కి నేను తను చెప్పట్లేదు కానీ ఇంత క్వాలిటీ డిఐ విషయంలో కానీ ఇంత ప్రోడక్ట్ మంచి ఇవ్వడానికి కారణం అండ్ వాస్ వెరీ గ్రేట్ బ్రో. అండ్ వాళ్ళ గురించి ఇంకా వేరే. అండ్ నాకు అండ్ చాలా థ్యాంక్స్ అమ్మా. మా మమ్మీ పేరు లక్ష్మి, మా డాడీ పేరు రాజేంద్ర కుమార్. అండ్ వాళ్ళు నాకు చిన్నప్పటి నుంచి చాలా సపోర్ట్ చేశారు అండ్ నా స్ట్రగుల్ చూశారు. దే సపోర్ట్ చాలా చాలా చాలా. ఐఎమ్ సో హ్యాపీ అమ్మా. అండ్ ఫైనల్లీ ఈరోజు ఇలా ప్రొడ్యూసర్గా నుంచున్నాను నేను.
అండ్ థ్యాంక్ యూ ఆల్. అండ్ నెక్స్ట్ ప్రొడక్షన్ నెక్స్ట్ సాంగ్ వచ్చి చార్మినార్ ప్రిపేర్ చేస్తున్నాను. దానికి ప్రణీత్ కుమార్, చాలా థ్యాంక్స్ ప్రణీత్. మనం మళ్ళీ నన్ను నమ్మి మళ్ళీ స్టార్ట్ చేద్దామని ఇలా అన్ని. అండ్ థర్డ్ ప్రొడక్షన్ వచ్చి స్నేహ గారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ స్నేహ గారు. ఇంకా నెక్స్ట్ వచ్చే సాంగ్స్కి నేను 100% బెస్ట్ ఇస్తానని మనస్ఫూర్తి కోరుతున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్ అండి. విజయ్ పోలంకి గారు మాట్లాడతారు. నాది నెక్లెస్ గొలుసు. అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. సో ముందుగా గురువులు అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు. అండ్ జానీ మాస్టర్ హ్యాపీ గురు పౌర్ణమి మాస్టర్. అండ్ మాస్టర్స్ అందరికీ హ్యాపీ గురు పౌర్ణమి. అండ్ లక్ష్మణ్ అండ్ మహేష్ అండ్ మా సాయి తేజ సాయి అండ్ సాయి నేను లాంగ్ బ్యాక్ నేను D6లో నేను D6లో కంటెస్టెంట్ చేశాను, తను D6లో కంటెస్టెంట్ చేశాను. సో అక్కడి నుంచి నా జర్నీ అలా ముందుకు వచ్చింది. నేను ఇక్కడ మాస్టర్గా ఇలా ముందుకు వచ్చా. తన గోలు తను వేరే. సో తన కాన్సెప్ట్స్ అన్ని చాలా చాలా బాగుంటాయి. తనలోనే డైరెక్షన్ చేద్దామని ప్లాన్లో ఉన్నాడు. డెఫినెట్గా మీ అందరినీ సర్ప్రైజ్ చేస్తాడు. మొన్న కాల్ చేసి విజయ్ చాలా ఫార్మల్గా మాట్లాడుతున్నాను అనమాట. విజయ్ ఇలా ఈవెంట్ ఉంది వస్తావా రావాలి అని అంటే ఇదేంటి ఇలా మాట్లాడితే ఎప్పుడు నేను అనుకునేవాను. బట్ వీడు అలా మాట్లాడేసరికి బట్ ఎప్పుడు ఫ్రెండ్స్ అనేది ఎప్పుడు రా పోరా ఇంకా వేరే ఉంటాయి. సో అది ఎప్పుడు అలానే ఉండాలనుకుంటున్నా. అండ్ ఇందాక మా లక్ష్మణ్ అని మహేష్ అని సో మేమందరూ డాన్సర్గా చేసినప్పటి నుంచి మేమందరూ క్లోజ్ ఫ్రెండ్స్. లక్ష్మణ్ అన్నాడు ఊరు అమ్మని మనం ఎప్పటికీ మర్చిపోం, చెప్పాలి, చెప్తూనే ఉండాలి. సో మన ఊరు చెప్పకుండా ఎలా ఉంటాం, మన ఊరు ఖచ్చితంగా చెప్పుకోవాలి. అండ్ సాంగ్ చాలా చాలా బాగుంది. అండ్ ప్రొడక్షన్ వాల్యూ చాలా చాలా బాగుంది. అండ్ కొరియోగ్రఫీ గురు సూపర్ చాలా చాలా బాగా చేసావు. అంటే సినిమా సాంగ్ లా చేసావు, ఏదో ప్రైవేట్ ఆల్బమ్ లా కాదు, సినిమా సాంగ్ లా చేసావు. చాలా మంచిగా చేసావు. అండ్ నీకు సపోర్టివ్గా వెంకీ కూడా సపోర్టివ్గా నిల్చోవడం. వెంకీ సూపర్, వెరీ గుడ్. అండ్ వెంకీ ప్లీజ్ కమ్. అండ్ రాము అంటే నా రిక్వెస్ట్ ఏంటంటే రాను బొంబాయికి రాను కాదు, ఈసారి మా హైదరాబాద్ మీద సాంగ్ తీయాలి. ఖచ్చితంగా రాయాలి హైదరాబాద్ మీద. మన హైదరాబాద్ మీద మనం రాకపోతే ఎట్లా. బట్ ఇందులో పర్ఫార్మెన్స్ అయితే కొట్టేసావు. అసలు సీరియస్లీ చాలా చాలా బాగా చేసావు. అంటే చాలా గ్రేస్గా చాలా స్టైలిష్గా చేసావు. సూపర్, ఆల్ ది బెస్ట్ కదా, ఆల్ ది బెస్ట్. కొత్తగా ఉన్నాడు, చాలా బాగుంది. అండ్ శర్వరి మీరు చూస్తున్నామంటే డీలో తను ఎన్నో పర్ఫార్మెన్స్లు చేసింది. ఈరోజు తను ఒక లీడ్గా చేయడం నిజంగా ఆల్ ది బెస్ట్ అమ్మా. ఇలానే చేస్తూ ఇలానే మంచిగా ముందుకెళ్ళాలి. వెరీ గుడ్ డాన్సర్ శర్వరి అసలు. అండ్ గుడ్ లక్. అండ్ సురేష్ బ్రదర్ లిరిక్స్ చాలా బాగున్నాయి బ్రదర్, చాలా చాలా బాగుంది. మీకు ఇంకా మంచి మంచి ఆపర్చునిటీ రావాలని కోరుకుంటా. అండ్ అరుణ్ విజువల్స్ అసలు నువ్వు ఉన్నదానికి నువ్వు విజువల్ చూపించడానికి అసలు సంబంధం వెరీ గుడ్. సీరియస్లీ వెంకీ వెంకీ పైగా. సో అరుణ్ చాలా చాలా బాగా చేశారు అసలు. అంటే ఒక సినిమా సాంగ్ లా చేశారు బ్రదర్. అంటే అవుట్ ఫోకస్ వాళ్ళందరినీ పెట్టి అండ్ ప్రాపర్టీస్ ఎవ్రీథింగ్ అంటే నిండుగా తీసారు సాంగ్. నాకు అదే జానీ మాస్టర్ బుట్టనున్న సాంగ్ లాగా నిండుగా అంటే ఆ సాంగ్ ని మీరు ఇన్స్పిరేషన్ గా తీసుకొని చేయడం అనేది నిజంగా సూపర్ బాసులు నిజం. అండ్ డెఫినెట్గా ఆ సాంగ్ ఏమి కాదు, అందరికి అక్కడ బన్నీ సార్ చేశారు, జానీ మాస్టర్ కొరియోగ్రఫీ ఉంది. డెఫినెట్గా అది ఖచ్చితంగా అందరికీ నచ్చుతుంది 100%. అండ్ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ ఈ సాంగ్ని బ్లెస్ చేయాలని కోరుకుంటున్నా. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అన్ని సాంగ్స్ని ఎలా బ్లెస్ చేస్తున్నారు, ఈ సాంగ్ని కూడా మంచి పెద్ద హిట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సాయితేజ గారు, ఇందాక నేను చెప్పాను కదా, నాకు చూస్తే జానీ మాస్టర్ ఆ రోజు ఇందాక చెప్పినప్పుడు బుట్టి బింబ సాంగ్ కనిపిస్తుంది ఇందులో అన్నారు. సో నా గెస్ కరెక్ట్. ఎస్. సో మనం అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాం మనందరి ఫేవరెట్ కొరియోగ్రాఫర్, పాన్ ఇండియా
కొరియోగ్రఫర్ జానీ మాస్టర్ గారు మాట్లాడతారు. పూర్తిగా అప్డేటెడ్ వర్షన్ గా అనిపిస్తుంది. సో చాలా బాగుంది. ఫోక్ సాంగ్ ని అప్డేటెడ్ గా తీసుకొచ్చారు. మీ స్టెప్స్ అయితే క్రేజీ. సో దానికి దీనికి మీరు కంపేర్ చేసి చూసుకున్నట్లయితే తాజ్ మహల్ సాంగ్ గురించి మీ ఒపీనియన్ ఏంటి? కంపేర్ చేసి చూసుకున్నప్పుడు మీకు నచ్చిన పాయింట్స్ ఏంటి? రాను బొంబాయికి రాను సాంగ్ కి దీనికి కంపారిజన్ అయితే ఏం లేదండి. రాను బొంబాయికి రాను అనేది కంప్లీట్ గా తెలంగాణ మాండలికం. అంటే మనం మాట్లాడుకునే మన విలేజ్లలో మాట్లాడుకునే భాషను తీసుకొని ఆ స్లాంగ్ తీసుకొని రావడం జరిగింది ఆ సాంగ్. అండ్ దానివల్ల కొంచెం ఆ సాంగ్ కొంచెం బీట్ ఉంటుంది కాబట్టి ఆ సాంగ్ సపరేట్. అది కంప్లీట్ ఫోక్ జానర్కి సంబంధించింది. అండ్ ఈ తాజ్ మహల్ సాంగ్ ఏంటి అంటే ఇది కంప్లీట్ గా ప్రతి ఒక్కరికి, ఇటు సినిమా రంగానికి అంటే లైక్ ఆల్ ఓవర్ మన 2 తెలుగు స్టేట్స్ కి, అంటే కొన్ని ఇప్పుడు మనం వింటున్నాం అంటే ఈ వర్డ్ కి అర్థం మాకు ఇప్పుడు తెలియదు అని చెప్పి చాలా మంది కూడా కామెంట్స్ పెడుతున్నారు, చాలా మంది కూడా మాట్లాడుకుంటున్నారు. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని కొంచెం అప్డేట్ వర్షన్ అనమాట. అంటే అందరికీ అర్థమయ్యేటట్టు, ఇప్పుడు చదువుకుంటున్న చిన్న చిన్న పిల్లలతో సార్ ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఈ సాంగ్ అర్థమవుతుంది. సో జస్ట్ అంటే దానికి డిఫరెంట్ ఏం లేదు. సినిమాటోగ్రఫీ, తర్వాత కొరియోగ్రఫీ అండ్ సాంగ్ ట్యూనింగ్, ఇది కొంచెం డిఫరెంట్ ఉంది అంతే. ప్రొడ్యూసర్ సాంగ్ అయితే అద్భుతంగా ఉందండి అసలు. సో ఆ విజువలైజేషన్, ఆ సెట్స్ కానీ, సో వాళ్ళని చూపించిన విధానం కానీ ప్రతి ఒక్కటి కూడా మీరు ఎంత కేర్ తీసుకున్నారో అర్థమవుతుంది. సో అంతే ఖర్చు పెట్టారని కూడా అర్థమవుతుంది. సో ఎంత ధైర్యంతో అంత ఖర్చు పెట్టడం జరిగింది? అంటే ఎక్కువ ఫోకస్ అంటే ఏం ఎక్కువ లేదండి. ఫోకస్ వాస్ మెయిన్లీ ఆన్ ద క్వాలిటీ. సో మాకు ఫస్ట్ టైమే కదా, సో చాలా క్వాలిటీగా రావాలి అని అనుకున్నాము. బట్ డిఓపి చాలా నీట్గా వచ్చింది. ఇట్ వాట్ వెరీ గుడ్ యాక్చువల్గా. షూటింగ్ అప్పుడు కూడా మాకు పంపించినారు ఎట్లా ఉందని. బట్ ఇట్ కేమ్ అవుట్ రియలీ గుడ్. బాగుంది. థ్యాంక్ యూ. సో ప్రొడ్యూసర్ గారు హియర్ సార్, చెప్పండి. సో మీరు యుఎస్ నుంచి అని చెప్పేసి విన్నాను. సరే అయితే సో చూస్తే కనుక ఇంకా అక్కడ లొకేషన్స్ చాలా న్యాచురల్గా ఉంటాయి, ఇంకా బడ్జెట్ వైజ్ చాలా తక్కువ అవుతుంది, ఈజీ కూడా అవుతుంది. బట్ ఎందుకని ఇక్కడ చూస్ చేసుకున్నారు అంటే ఏం చెప్తారు? అంటే డెఫినెట్లీ ఫస్ట్ ప్రాజెక్ట్ అండి. నెక్స్ట్ వీఆర్ ప్లానింగ్ ఇన్ యూఎస్ ఆల్సో. సో నెక్స్ట్ అక్కడ తీస్తాం ఫర్ షూర్. నెక్స్ట్ రామురాధవ్ తీసుకెళ్ళిపోతారని మరి అక్కడ చేస్తారు చూద్దామండి. అవైలబిలిటీ ఉంటే విల్ డూ. డెఫినెట్లీ వి వాంట్ డు వన్ దేర్ ఆల్సో. ఓకే రామ్ గారు, సో రాను ముంబైకి రాను ఆ సాంగ్ అంత హిట్ అయింది అందరికీ తెలుసు. సో చాలా ప్లేసెస్ లో అది ప్లే అవ్వడం కానీ చాలా ప్రౌడ్ మూమెంట్ గా అందరు చూసారు. సో మళ్ళీ అలాంటి సాంగ్ ఇంకొకటి కాకుండా మళ్ళీ వెస్టర్న్ సైడ్ రావడానికి అంటే ఏం రీజన్ అని ఏం చెప్తారు? అంటే అట్లాంటి టైప్ ఆఫ్ సాంగ్ రీజన్ అంటే ఏం లేదండి. నేను చేసే పాటలు ఏదైనా కూడా ఒక ఎక్స్పెరిమెంట్ ఉంది. అంటే నేను రాను ముంబై సాంగ్ చేసింది కూడా ఎక్స్పెరిమెంట్ యాక్చువల్లీ. అంటే ఇలా చేస్తే, ఈ విధంగా చేస్తే ఈ పాట ఎలా వైరల్ అవుతుంది, ఏమవుతుంది అనేది నేను ఆల్రెడీ దృష్టిలో పెట్టుకొని ప్రతి పాట కూడా నేను అలాగే చేస్తున్నానండి. అంటే కొత్తగా ఉండాలి ఏదైనా సరే, ఆడియన్స్ బోర్ కొట్టకుండా అదే చేసుకుంటూ వెళ్ళిపోకుండా నాకంటూ నేనేమైనా చేస్తున్నానంటే నాది ఒక సిగ్నేచర్ పడిపోవాలి. అంటే రాను చూస్ చేసుకుంటే ఏదైనా సరే సిగ్నేచర్ ఉంటుంది. అండ్ కొత్తగా ట్రెండీగా వెళ్ళడానికి ట్రై చేస్తుంటాను అనేది నాకు బయట ఆడియన్స్లలో నాకు ఆ పేరు ఉంటే చాలు. హాయ్ రాము గారు. హాయ్, థ్యాంక్ యూ సో మచ్. సో ఆఫ్టర్ బిగ్ బాస్ బ్యాక్ టు బ్యాక్ వర్కులు చేసుకుని కొంచెం మీరే బిజీ ఉన్నారు. బట్ అంటే ఎవరైనా ఒక బిగ్ బాస్ తర్వాత వస్తే ఒక సాంగ్ ఏదైనా చేశారనుకోండి, మొత్తం ఆ సీజన్లో ఉన్న ప్రతి ఒక్కరిని తెలిసి ఆ ఛానల్ అదే ఆ సాంగ్ ప్రమోషన్ కావచ్చు ఇది బాగా చేసుకుంటారు. బట్ మీరు గత 3 సాంగ్స్ నుండి కూడా ఎవరిని పిలట్లేదు. ఎందుకని మీరు అంటే సపోర్ట్ తీసుకోవడమా లేకపోతే ఎవరు రావట్లేదా? మీకు అంటే లైక్ నేను బిగ్ బాస్లో ఉన్నప్పుడు ఆల్మోస్ట్ నాకు చాలా మంది కంటెస్టెంట్స్ ఆల్మోస్ట్ అందరు నా ఫ్రెండ్స్ చాలా హ్యాపీగా ఉన్నాం. మేమందరం నేను పిలిస్తే రావడం ఏం లేదు, అందరూ వస్తారు. బట్ ఇక్కడ ఏంటంటే ఫోక్ సాంగ్కి మనకి ఇంత భారీ ఎత్తున చేయడం అనేది నిజంగా గ్రేట్ఫుల్. సేమ్ టైం నేను అంటే నా బడ్జెట్ తగ్గట్టు అండ్ నా టైమింగ్ తగ్గట్టు ఇప్పుడు నేను ఒకవేళ అలా పిలిచి చేసుకుంటూ పోతే రోజుకు పాటకి వాళ్ళు రోజు రావాల్సి వస్తుంది. లైక్ సో అదే నేను దృష్టిలో పెట్టుకొని కొంచెం నేను
నో ఇష్యూ, నా అవైలబిలిటీని బట్టి నేను అలా చేస్తున్నాను అనమాట. జనరల్గా తెలుగు సినిమాలో ఈ మధ్యన చూసుకుంటే పాన్ ఇండియా ఫిలిమ్స్ అయిపోయాయి. సో మనకి ఏదైనా సాంగ్స్ ఇలాంటివి వస్తే ఫోక్ సాంగ్స్ ఇంతకుముందు యూట్యూబ్లో వస్తుంది, సో అంతవరకు ఉండేది. బట్ ఇప్పుడు దాన్ని కూడా పాన్ ఇండియా స్టేజ్ వరకు తీసుకోలేదు అనమాట చాలా మంది. అంటే మీ సాంగ్స్ కావచ్చు, చాలా సాంగ్స్ వల్ల. సో ఎలా అనిపిస్తుంది ఈ జర్నీ కావచ్చు? సో మనం చిన్న చిన్న సాంగ్స్ నుండి ఇప్పుడు వరల్డ్ వైజ్గా మన సాంగ్స్ చూసే ఆ ఫోక్ సాంగ్కి ఉండే ఆ క్రెడిట్ కావచ్చు, ఎలా అనిపిస్తుంది? ఆబ్వియస్లీ అండి, ఇది ఎవరికి కూడా అంటే మనం ఎక్స్పెక్ట్ చేయండి కదా, అంటే మనం ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. రాను బొమ్మాయికి రాను ఒక పాట ఇంటర్నేషనల్ స్టేజ్కి వెళ్ళిపోయి అది వరల్డ్ వైడ్ వైరల్ అయిపోతుంది అండ్ ప్రతి ఒక్కరు ఆ పాటని ఎంజాయ్ చేస్తారని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. సో అది ఎక్స్పెక్ట్ చేయండి. సో దాన్ని నేను ఇప్పుడు ఎక్స్పీరియన్స్ అయితే ఎంజాయ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్రొడ్యూసర్ చెప్పండి. ఇప్పుడు ఏ పని చేసినా కమర్షియల్ యాక్సెప్ట్ ఒకటి ఉంటుంది. సో ఈ ఫోక్ సాంగ్ చేయడం అనేది ఒక టఫ్ జాబ్. కరెక్ట్. సినిమా అనేది 2 hours 2.5 hours ఉంటుంది, ఇది ఒక 5 minutes వస్తుంది. సో 2.5 hoursలో ఏదో ఒక ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, తర్వాత ఉంటుంది. సో ఈ 5 minutesలో మీరు చూపించిన కాన్సెప్ట్ మీకు ఎలా నచ్చింది? ఇన్స్పిరేషన్ ఏంటి? అంటే సాంగ్ చేయాలని ఉండే అండి. అంటే అది లైక్ సెట్ సాయి మా అబ్బాయికి ట్రైన్ చేస్తుండే. సో సాయి వెన్ హీ సెట్ ఈ కాన్సెప్ట్ ఒకటి ఉందన్న చేద్దాము అంటే ఇక అంటే సాయితో ఆల్రెడీ ఒక 2-3 years టైమ్స్ ట్రైన్ చేసిండు. సో ఆయన సాయి టాలెంట్ తెలుసు కాబట్టి సరే మనం కూడా, నాకు కూడా ఇంట్రెస్ట్ ఉండే చేద్దామని. సో అంటే అదే చెప్పిండు, క్వాలిటీ మాత్రం తగ్గదన్న, ఇట్ విల్ బి లైక్ వెరీ గుడ్ అన్నారు. ఇక మేము కూడా సరే మంచిగా చేద్దాము ఈసారి, కొంచెం ఫోక్ కాకుండా కొంచెం లిటిల్ బిట్ డీవియేట్ అయ్యి ఫోక్ కొంచెం మోడర్న్గా ఉండాలని ఇది చేసినాం అన్నట్టు. చెప్పండి సార్. కంగ్రాచులేషన్స్, సాంగ్ హిట్ బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. అది చిన్న వయసులోనే ఇంత పేరు ప్రఖ్యాతి సంపాదించారు ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో మీ పేరెంట్స్ కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఎలా సెలబ్రేట్ చేశారు? వాళ్ళు చెప్పిన కామెంట్స్ ఏంటి, ఇంకా డెవలప్మెంట్స్ ఏంటి? ఆబ్వియస్లీ నిజానికి చెప్పాలంటే నేను ఒక మారుమూల విలేజ్ నుంచి ఉన్నాను. అంటే లైక్ చాలా డౌన్ నుంచి వచ్చినాను. లైక్ అంటే విలేజ్ మాది, చాలా పల్లెటూరు మాది. నేను అక్కడి నుంచి నేను ఏదో నేర్చుకోవాలి, ఏదో సాధించాలి, ఏదో చేయాలని చెప్పి నేను చేస్తూ చూస్తూ అనుభవిస్తూ, అంటే నేను చెప్పొద్దు అంటే నా ఏజ్ కాదు, అయినా కూడా చాలా స్ట్రగుల్ చేస్తూ ఈరోజు ఇక్కడ దాకా వచ్చాను. ఇన్ని పాటలు హిట్ అయ్యాయి. అండ్ మీరు నన్ను క్వశ్చన్ చేసేది నేను స్టేజ్ మీద ఉన్నానంటే చాలా స్ట్రగుల్ చేశాను. సో దాన్ని మా వాళ్ళు నాకంటే మా ఫ్రెండ్స్, మా ఫ్యామిలీ చాలా ఎంజాయ్ చేస్తారు, దాన్ని చాలా సెలబ్రేట్ చేసుకుంటారు. సేమ్ టైం వాళ్ళు ఎమోషన్ అవుతుంటారు ఎప్పుడు, ఎందుకంటే మా ఇంట్లో నేను చిన్నాను అనమాట. సో రాము నువ్వు లేకపోతే మన ఫ్యామిలీ లేదురా, అండ్ మా ఊరికి అంటే లైక్ పాలమూరుకి ఇంత మంచి పేరు తీసుకొచ్చినావు, సో గ్రేట్ఫుల్ సేమ్ టైం అని చెప్పి వాళ్ళు ఎప్పుడు నన్ను అప్రిషియేట్ చేస్తుంటారు. సో మీరు లైక్ చేసే హీరోలు ఎవరు? లైక్ చేసే హీరోలు అంటే లైక్ చేసే హీరోలు అంటే లైక్ ఇన్స్పైరింగ్గా తీసుకునే హీరోలు అయితే చాలామంది ఉన్నారు. లైక్ చేసే హీరోలు అంటేనేమో లైక్ రియల్ లైఫ్లో చాలామంది ఉన్నారండి. అంటే లైక్ మన జవాన్స్ కావచ్చు, ఆర్మీలు కావచ్చు, రైతన్నలు కావచ్చు, వీళ్ళని నేను బాగా లైక్ చేస్తాను. అండ్ ఇన్స్పైర్గా తీసుకున్న వాళ్ళలో చిరు సార్ ఉన్నారు, చిరంజీవి సార్. తర్వాత చాలామంది ఉన్నారు లైక్ సింగిల్గా వచ్చి వాళ్ళు ఇండస్ట్రీలో. సాంగ్స్ నమస్తే సార్. సినిమా చేయడం వేరు, ఇటువంటి పెక్యులర్ కాన్సెప్ట్ చేయడం అనేది ఒక గట్స్ ఉండాలి సార్. సో ఇండిపెండెంట్గా ఆలోచిస్తే ఇది మీరు జస్టిఫై చేస్తారనుకుని దిగారా, లేకపోతే అందరి సహకారమే దొరుకుతుందని దిగారా? సార్ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మీరు అన్న క్వశ్చన్కి దాని ఆరిజిన్ ఎక్కడి నుంచి ఫామ్ అయింది అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్. ఒక సైడ్ డాన్సర్ సార్ నేను, ఒక చిన్న రియాలిటీ షోస్లో. సో కొరియోగ్రఫీ చేయాలనేది ఒక చాలా ప్యాషన్ ఉండే సార్. సైడ్ డాన్సర్ నుంచి డీకి కంటెస్టెంట్ అయ్యాను సార్, కంటెస్టెంట్ నుంచి కొరియోగ్రాఫర్ అయ్యాను సార్. సో ఒక గ్రాండ్ ఇయర్, ఒక గుడ్ క్వాలిటీ ఇవ్వాలని అప్పటి నుంచి ఉండే సార్. డీ సెట్ మీద అది సెట్ వేరు సార్, రియాలిటీ షో అనేది వేరు. అండ్ అదేంటంటే ప్రాక్టీస్ చేసామా, సెట్లో వేసేసామా, ఒక సింగిల్ షాట్లో తీసేసామా, చూపించేస్తారు, టెలికాస్ట్ అయిపోతుంది. బట్ ఇక్కడ ఏంటంటే మనకు ఒక ఫ్రీడమ్ ఉంటుంది కదా సార్, ఇలా కావాలి, ఇలా చెయ్యాలి, ఇలా తీద్దామని. సో ఐడియా నాకు ఉంది సార్ ఇలా చెయ్యాలని, ఎందుకంటే కొరియోగ్రాఫర్గానే స్టార్ట్ అయింది సార్ నా లైఫ్. సో అందుకని ఆ వరల్డ్ అంతా నాకు తెలుసు. సో ఎలా చేస్తే ఏమవుతుందనే
ధైర్యం నాకు ఉంది సార్. ఖచ్చితంగా నేను బాగా చేస్తానని నమ్మకం నాకు ఉండే నేను స్టార్ట్ చేశాను సార్. అండ్ థ్యాంక్స్ టు గురు సార్. గురు చాలా సపోర్ట్ చేశాడు సార్. అంటే నేను ఎగ్జిక్యూట్ చేద్దాం అనుకున్నది తను తీసుకురావడం కూడా గ్రేట్ థింగ్ సార్. అది థ్యాంక్స్ టు గురు సార్. సో సాంగ్ వీళ్ళిద్దరి మీద చేద్దామని మీకు ఎలా అనిపించింది అసలు? అంటే ఆల్రెడీ వాళ్ళు ఫామ్ లో ఉన్నారు రాను గారు, సరే ఆయన్ని పెట్టుకుందాం మార్కెటింగ్ అవుతుంది అని ఒక ఆలోచన ఉందా సార్? బిఫోర్ బొంబాయికి రాను ముందు నుంచి తెలుసు సార్. ఎందుకంటే ఎప్పటి నుంచో అని మేము చెప్పారు కదా సార్, డి నుంచి మాకు ఆ పరిచయం ఉంది. అండ్ శర్వరి తను డి. సో నా వాళ్ళని కొంచెం పెట్టుకుంటే ఆ పాజిటివిటీ ఉంటుంది సార్. ఓకే వీళ్ళు నన్ను తీసుకురాగలుగుతారు, ఆనెస్ట్గా వర్క్ చేయగలుగుతారు. ఇప్పుడు ఈ సాంగ్లో పాడింది కూడా రామ్ చాలా చాలా అసలు వినగానే నేను చాలా ఎంజాయ్ చేశాను సార్. అండ్ డ్యాన్స్ కూడా చాలా హార్ట్ఫుల్గా. అండ్ ఈ సాంగ్ నేను స్టార్ట్ చేసేటప్పుడు కూడా విన్నప్పుడు కూడా చాలామంది అన్నారు రామ్ని ఎప్పుడు కంప్లీట్ ఫోక్లో వస్తున్నాయి, దీన్ని యాక్సెప్ట్ చేస్తారా అని కూడా చాలామంది అడిగారు సార్. లేదు సార్, నేను చేయగలను, నేను తనని కొత్తగా చూపించగలుగుతాను అండ్ శర్వరిని కొత్తగా చూపించగలుగుతాను. వీళ్ళిద్దరి పేరు ఒక కొత్తగా ఒక కొత్త కపుల్ ఒక ఈ సాంగ్లో ఈ సాంగ్తో స్టార్ట్ అవ్వాలనే ఫీల్తో స్టార్ట్ చేసేసాను సార్. సో చెప్పండి సార్, ఈ మధ్యకాలంలో పాటలు అర్థబద్ధం లేకుండా వస్తున్నాయి. ఒక పదానికి కానీ సాహిత్యాన్ని విలువలు పోయినాయి. సో ఆ విలువలను కాపాడుకుంటూ అభినయిస్తూ ఒక కథానాయకి అంటే హీరోయిన్ తన ప్రియురాల్ని ప్రకృతితో అనుసంధిస్తూ రాసిన పాట. ఈ పాటకి అసలు ఎట్లా ఇన్స్పిరేషన్ వస్తుంది, రాయాలని ఎట్లా అనిపించి ఫోక్ సాంగ్ రాయటం అనేది చాలా టఫ్ జాబ్. ఒక లలిత సంగీతం రాయొచ్చు, శాస్త్రీయ సంగీతం రాయొచ్చు, ఇంకో రాయొచ్చు. దీంట్లో రాయటం అంటే టఫ్గా ఉంటుంది. సో మీ ప్రిపరేషన్ ఏంటి అసలు? బేసిక్గా మీరు దాన్ని గుర్తించినందుకు చాలా థ్యాంక్ యూ అండి. నేచర్ని ఉద్దేశించి ఒక అమ్మాయిని పోవడం అనేది ఈ జానపదాల్లో కొంచెం కన్వీనియంగా ఉండదు. అంటే కొద్ది జనాల్లోకి బాగా వెళ్తూ మాటలతో ఉంటుంది, కానీ నేచర్ని ఉద్దేశించి దాన్ని ఉద్దేశించి ఒక అమ్మాయిని పోవడం అనేది బేసిక్గా నార్మల్ జానపదాలు వింటున్నప్పుడు ఒక రకమైన భావన కలుగుతుంది, అలా ఇలాంటి సాంగ్స్ విన్నప్పుడు ఒక రకమైన భావన కలుగుతుంది. జానపదాలు అండ్ అలాగే ఇలాంటి క్లాసికల్ సాంగ్స్ని మిక్స్ చేస్తే ఒక మంచి అవుట్పుట్ వస్తుంది అనే ఒక మెయిన్ మోటివ్ తీసుకొని జానపదాన్ని దాంతోపాటు అలాగే నేచర్ని రెండు కలగలిపి ఈ అద్భుతమైన రైటింగ్ రాయడం జరిగిందండి. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. హౌ ఫీల్ యువర్ సాంగ్ ఎక్స్పీరియన్స్ యువర్ సాంగ్? ఇట్ వాజ్ అది చాలా చాలా బాగుంది. యాక్చువల్లీ దిస్ ఈజ్ మై ఫస్ట్ సాంగ్, సో ఐ వాంట్ టు థ్యాంక్ సాయి తేజ మాస్టర్, రాము ఫర్ బీయింగ్ సపోర్టింగ్ మీ. అండ్ చాలా బాగుంది ఎక్స్పీరియన్స్ అయితే. ఫస్ట్ టైం చేస్తున్నా, సో మచ్ ఆఫ్ ఎక్సైట్మెంట్ అండ్ ఆల్సో. గురు మాస్టర్, మీ ఫస్ట్ కొరియోగ్రఫీ సాంగ్ కదా ఇది? లేదండి, చాలా తర్వాత చాలా చేశాను, కానీ ఇది ఒక గుర్తింపు. ఓకే, అంటే సాయి తేజ మాస్టర్ గారు తను కొరియోగ్రఫీ చేయకుండా బాధ్యత మొత్తం మీ మీద పెట్టారు కదా, ఎలా అనిపించింది? దానికైతే నేను థ్యాంక్ యూ చెప్పుకుంటాను. నేను ఎందుకంటే ఎన్నిసార్లు చెప్పినా తప్పకే. అంటే ఒక నాన్ డాన్సర్ చేయడం వేరు, ఒక ప్రొడ్యూసర్ అంటే సరే డాన్స్ గురించి నాలెడ్జ్ లేదు ఇస్తా అంటే ఓకే, నాలెడ్జ్ ఉండి యాజ్ లెజెండ్ కొరియోగ్రాఫర్ ఉండి తను చూడడం ఏమి ఉండవు, కానీ స్పెసిఫిక్గా నాకే ఇవ్వడం అసలు నాకు ఇది అన్ఎక్స్పెక్టెడ్. సో నేను కూడా కొంచెం జిద్దుగా పట్టుకున్నాను, నేనే చేస్తా డెఫినెట్లీ అవుట్పుట్ ఇద్దాం అంటే నీ రేంజ్ వెళ్ళి నేను డెఫినెట్లీ నా సైడ్ 100% ఇస్తా అన్న థాట్తోనే అన్న నాకు వెనక ఒక జస్ట్ పుష్ ఇచ్చారు. సో ఆ విషయంలో అయితే నేను థ్యాంక్ యూ చెప్పుకుంటా. ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ ఎవరు నన్ను రూపాయి ఇచ్చే సిచ్యువేషన్ ఎవరు లేరు. తను కొరియోగ్రాఫర్ ఉండి ప్రొడ్యూసర్గా పుష్ చేసినట్టే నేను డెఫినెట్లీ నేను థ్యాంక్ఫుల్ చెప్పుకుంటా. ఎందుకంటే ఈ స్టేజ్ అనేది నాకు నిజంగా కొత్త, ఎన్ని పాటలు వేసినా ఇది గుర్తుకు వస్తుందన్న నమ్మకం నాకు పోయి ఖాళీ ఉన్న టైంలో నాకు ఈ సాంగ్ అసలు నాకు ఇది ఒక మెట్ అనుకుంటున్నాను నేను డెఫినెట్లీ. దీని తర్వాత ఇక అద్భుతాలు వస్తాయి డెఫినెట్లీ నా సైడ్ నుండి. అది సాహిత్య ఛానల్లో వస్తాయి. నెక్స్ట్ సాంగ్ కూడా లేదు. ఈసారి క్లాస్ వేసారు, నెక్స్ట్ సాంగ్ ఉంటుంది. అసలు మీరు ఎక్స్పెక్టేషన్ ఉండదు, డెఫినెట్ చెప్తుంది. ఇది రాసిత గుర్తుపెట్టుకోండి, ఆ చార్మినార్ లోగోని మళ్ళీ గుర్తుపెట్టుకోండి, సాంగ్ కూడా కలుద్దాం. ఈసారి నాకు తెలిసి రామన్ దగ్గర వేయాలని కోరుకుంటున్నాను. అంటే డెఫినెట్లీ ఆ రేంజ్ ఉంటుంది, ఎందుకంటే సాంగ్లు అంత దమ్ముంది కాబట్టి పూజ చేసినాం. సురేష్ అని చెప్పొద్దు, అది అద్భుతమైన లిరిక్స్. ఆయన
కాలం పట్టుకుని ఒక అద్భుతాలు మొదలవుతాయి. ఇలాంటి అద్భుతమైన పాటలు చాలా ఉన్నాయి. ఈ చార్మినార్ కూడా అన్నది. సో నేను ఎవరికైనా ధన్యవాదాలు చెప్పాలనుకుంటాను మా అమ్మ తర్వాత సాయనకి. సీరియస్లీ నాకు ఇప్పుడున్న సిచ్యువేషన్కి ఇది చాలా ఇంపార్టెంట్. కెరీర్ అంటే నాకు వద్దనుకున్న సిచ్యువేషన్ ఇది. కష్టం ఇక్కడ నిలవలేం అన్న సిచ్యువేషన్లో నాకు ఇది రావడం నేను అసలు థ్యాంక్ఫుల్. ఇప్పుడు నేను ఇంకా అద్భుతాలు జరుగుతాయి, గుర్తుపెట్టుకోండి. ఈ గురు మాస్టర్ పేరు మళ్ళీ మళ్ళీ వినిపిస్తుంది, డెఫినెట్లీ గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ. సాయి తేజ మాస్టర్ సార్. సార్ ఇక్కడ సార్ మీ జర్నీ కృష్ణ వందే జగద్గురు ఆ స్టేజ్ పర్ఫార్మెన్స్ నుంచి చూస్తున్నామండి. యాక్చువల్గా మీరు ఒక మాస్టర్ అయితే ఒక ఇలా ప్రొడ్యూసర్గా మారడం, బ్యాక్ టు బ్యాక్ ఒకే స్టేజ్ మీద నెక్స్ట్ సాంగ్స్ ఏంటో అనేది కూడా అనౌన్స్ చేయడం, అలాగే ఇందాక విజయ్ పోలంకి మాస్టర్ గారు లీక్ చేశారు, త్వరలోనే డైరెక్టర్ కూడా ఏంటి, అలా ఇన్స్పిరేషన్ ఏంటి, ఎవరు రాఘవ లారెన్స్ గారా ప్రభుదేవ గారా ఏంటి, ఎందుకు ఇలాగా డైరెక్టర్ అవ్వాలనుకుంటున్నారు ఒక మాస్టర్ అయ్యండి? సార్ సో ఎవరికైనా ఒక గుడ్ రీచ్ అవ్వాలని అందరికీ ఉంటుంది సార్. ఒక స్టెప్ తర్వాత ఒక స్టెప్ తర్వాత ఒకటి ఎదగాలని అందరికీ ఉంటుంది. ఈ వెళ్ళే ప్రాసెస్లో మన టాలెంట్ని పెంచుకుంటూ వెళ్తాం. సో అప్పుడు మన గోల్స్ కూడా మారుతుంటాయి అప్పుడప్పుడు. ఓకే ఇది కూడా చేయొచ్చు అన్న థాట్ కూడా క్రియేట్ అవుతుంటుంది. కొంతమంది యాక్టర్ నుంచి డైరెక్టర్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు, యాక్టర్లు అయిపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళేమి ఇలా అవ్వాలని స్టార్ట్ అవ్వదు సార్. సో సార్ ఫిలిం ఇండస్ట్రీ అనేది ఒక బ్యూటిఫుల్ సార్. మనం లేకపోతే ప్రతి వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ ఉండదు, ఫోన్లో వచ్చేవి ఏమీ ఉండదు. ప్రతిదీ ఇంత బ్యూటిఫుల్ వరల్డ్లో సో గోల్స్ అనేవి మారుతూ ఉంటాయి సార్. సో అలాగా నా జర్నీ డాన్సర్ నుంచి కొరియోగ్రాఫర్ నుంచి నెక్స్ట్కి వెళ్ళాలి. దాని తర్వాత ఆ గోల్స్ నాకు అలా ఆటోమేటిక్గా దానంతా అది పుష్ చేసుకుంటూ ఇంత దూరం వచ్చాను సార్. అండ్ ఈ ప్రొడ్యూస్ చేసే ఈ ప్రాసెస్ ఎట్లా అయిందని అంటే సో చెప్పాను కదా సార్, ఒక ఛాన్స్ ఇవ్వడం అనేది నాకు తెలుసు సార్. అది నాకు అంత ఈజీగా ఛాన్సెస్ ఎవరు నమ్మి ఇవ్వాల. ఈవెన్ మీరు చెప్పారు కదా కృష్ణం వందే జగద్గురు అని సార్, ఆ సాంగ్ ఇప్పటికీ సార్ ఆర్ఎఫ్సి రామోజీ గారు ఆయన నా దగ్గర పక్కన కూర్చోబెట్టుకొని నేను అది మర్చిపోలేను సార్. ఇలా ఈ సాంగ్ చాలా బాగా చేసామమ్మా అని నన్ను పొగిడినప్పుడు అమ్మో అంత గొప్ప వ్యక్తి పొగిడారు అసలు. అండ్ కృష్ణ వందే జగద్గురు గురించి చెప్పాలంటే నన్ను ప్రపంచం తిప్పింది సార్ ఆ ఒక్క సాంగ్. డీ నాకు ఒక గిఫ్ట్ సార్. అది డీని ఎప్పుడు మర్చిపోలేను. ఆ స్టేజ్ నన్ను చాలా దూరం తీసుకెళ్ళింది. థ్యాంక్స్ టు మల్లెమాల అండ్ డీ నా ఒక్కడికే కాదు సార్, ఇప్పుడు వచ్చిన మాస్టర్లు అందరూ అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే సార్. అండ్ వచ్చేటోళ్ళు కూడా అక్కడి నుంచి వాళ్ళే. అండ్ మళ్ళీ థ్యాంక్స్ టు అండ్ రాజన్న అండ్ నేను చెప్పంగానే వెంటనే ఆయన కలిసి చేద్దాం అన్నానంటే వెంటనే ఓకే అన్నాడు. అండ్ తర్వాత వచ్చే ప్రాజెక్ట్స్ కూడా నాతో ప్రణీత్ అనే పర్సన్ చేస్తున్నాడు. తను కూడా ఏం మాట్లాడలేదు, అన్న మీరు చెప్పారు చేస్తాను, ఎందుకంటే డీ ఉంది మిమ్మల్ని మేము చూసామన్నా కలిసి చేయడం మాకు ఇంకా ప్రౌడ్ ఫీల్ అవుతుందని. అండ్ నెక్స్ట్ స్నేహ గారు ఆమె అలాగే చెప్పారు. అండ్ ఇంకో వన్ మోర్ థింగ్, అండ్ నేను యూఎస్లో ఉన్నప్పుడు మొన్న రీసెంట్గా షికాగో వెళ్ళి వచ్చాను. అండ్ అక్కడ మల్టిపుల్ స్ట్రగుల్స్ చాలా చాలా దారుణంగా ఉంటాయి. బట్ అలాంటి టైంలో నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు హరీష్ అని అక్కడ, బట్ ఇప్పుడు వచ్చాడు. బట్ తను థ్యాంక్స్ టు హరీష్ చాలా హెల్ప్ చేసావు ఆ టైంలో. అండ్ సో చాలామంది హెల్ప్ చేస్తేనే నేను ఈ స్టేజ్కి వచ్చానండి, నా ఒక్కడి వల్ల కాదండి. ఇప్పుడు ఇంతమంది, ఇప్పుడు రామ్ ఫోన్ చేయగానే వెంటనే యాక్సెప్ట్ చేశాడు. సో ఈ సాంగ్కి నా ఒక్కడి వల్ల డబ్బులు పెట్టడమే కాదు సార్, హోల్ టీం మొత్తం అందరూ చేస్తేనే అది అవుట్పుట్ బాగా వస్తుంది సార్. రాము రాథోడ్ గారు సార్, మీ సక్సెస్ చెప్తుంటే చాలా ముచ్చట వస్తుందండి. ఎందుకంటే నిజంగా పాలమూరు గ్రామం నుంచి వచ్చి ఇప్పుడు ఈ స్టేజ్కి అంటే మామూలుగా ఒక యూట్యూబ్ సాంగ్ సినిమా సాంగ్స్ బీట్ చేయడం అంటే మామూలు విషయం కాదు. మీరు రాను బొంబాయికి రాను 500 million ప్లస్ వ్యూస్ దాటేసింది, నియర్ బై 900 millions. అది సాధారణ విషయం కాదు, దానికి నిజంగా చాలా గ్రేట్. అయితే నా క్వశ్చన్ ఏంటంటే, మీరు యూట్యూబ్ మీద నిజంగా ఇందాక ఆయన అన్నట్టు మినీ అల్లర్జున్ లాగా సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారు. అయితే ఎందుకు వెండి తెర మీద మీకు అంతగా ఎక్కువగా పెద్ద పెద్ద సినిమాల్లో అవకాశాలు, అంటే యాజ్ ఎ సింగర్గా కానీ లేదంటే లిరిక్ రైటర్గా కానీ ఎందుకు మీకు అంత అవకాశాలు రావట్లేదు? అంటే మంగ్లీ గారు, అలాగే మన నాగదుర్గ గారు, ఇలాగ అమ్మాయిలకు వచ్చే అవకాశాలు అబ్బాయిలకి ఎందుకు అంత త్వరగా రావట్లేదు అంటే ఏమంటారు మీరు? మీరు అడిగే క్వశ్చన్లోనే ఆన్సర్ ఉందండి. యాక్చువల్లీ ఎందుకు అబ్బాయిలకి రావట్లేదు, ఎందుకు అమ్మాయిలకు వస్తున్నది అనేది మీరు క్వశ్చన్ అడిగారు. బట్ ఓకే, నేను దాన్ని ఏం చెప్తున్నానంటే దానికి ఆన్సర్, ఏదొచ్చినా
ఆలస్యంగానే రావాలి లైఫ్లో, అది నేను నమ్ముతా. ఏది కూడా త్వరగా ఇంత త్వరగా వచ్చేస్తే అది మనకి ఎండింగ్ వరకు ఉండదు. యాక్చువల్లీ నేను నా గురువు నేర్పించారు అది, ఏదొచ్చినా లేట్ వచ్చినా పర్లేదు కానీ అది మనకి లైఫ్ టైం ఉండిపోవాలి. సో నాకు నా లైఫ్లో రాను బొంబాయికి రాని హిట్ దాదాపు నేను 14 సంవత్సరాల స్ట్రగుల్ తర్వాత నాకు ఒక హిట్ వచ్చింది. 14 years నేను స్ట్రగుల్ చేస్తే రాను బొంబాయికి రాను అనే పాట నా లైఫ్ చేంజ్ చేసింది. సో ఇప్పుడు అది బిగిన్స్, అంటే లైక్ స్టార్ట్ అయింది, నా జర్నీ స్టార్ట్ అయింది. సో ఈ జర్నీ ఇంకా చాలా ఎక్స్పీరియన్స్ అవ్వాలి. నేను సినిమా ఇండస్ట్రీ అనేది అదొక సముద్రం, అంత ఈజీగా మనం ఈదలేము. ఏదైనా సరే నేను నేర్చుకోవాలి, ఇంకా చాలా నేర్చుకునేది ఉందన్న యాక్చువల్లీ. సో నేను అది నేర్చుకొని తర్వాత స్టెప్ ఇద్దామని చెప్పేసి ఆలోచనలో ఉన్నా. యా, హలో రామ్ గారు. ఎస్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. ఒక విషయం ఏంటంటే మీరు డాన్సర్, సింగర్ కదా, కాబట్టి మీరు ఇన్ ఫ్యూచర్ సింగర్గా ముందుకెళ్ళాలనుకుంటున్నారా, లేకుంటే డాన్సర్గా ముందుకెళ్ళాలనుకుంటారా, లేకుంటే హీరోగా వెళ్ళాలనుకుంటారా? మైకేల్ జాక్సన్లోకి వెళ్ళాలనుకుంటున్నాను. ఎస్, మైకేల్ జాక్సన్ సార్ నాకు వన్ ఆఫ్ ది ఇన్స్పైరింగ్ అనమాట. అంటే ఆయన సాంగ్స్ రాస్తారు, అంటే తనే క్రియేట్ చేసుకుంటాడు, తనే సింగ్ చేస్తాడు, తనే కొరియోగ్రాఫ్ చేసుకుంటాడు. సో నాకు ఏంటంటే డాన్స్ చేయాలి, నా పాట నేనే పాడాలి. అండ్ కొరియోగ్రఫీ అనే విషయంలో కొంచెం నేను ఎందుకు పక్కకి వెళ్తున్నానంటే నాకు కొరియోగ్రఫీ అనేది అంత రాదు. అండ్ అది చాలా టఫ్ జాబ్ అది, ఎందుకంటే మీరు ఎస్ ఆబ్వియస్లీ మా స్వామి అయ్యో కొరియోగ్రఫీ అనేది చాలా చాలా టఫ్ జాబ్. ఎందుకు అంటే స్టిల్ స్టార్టింగ్ మార్నింగ్ ఉదయం అంటే మనం సెట్లో కాకుండా సెట్లో నార్మల్గా స్ట్రగుల్ స్టార్ట్ అవుతుంది వాళ్ళది. మార్నింగ్ నుంచి షూట్ ప్యాకప్ అయిపోయే వరకు వాళ్ళు డే అండ్ నైట్ అయితే కూడా వాళ్ళు నించొని అరుస్తూ, వాళ్ళని అరుస్తూ, వీళ్ళని అరుస్తూ, ఆర్టిస్ట్లో వచ్చి సపోర్ట్ చెప్తూ, వాళ్ళది చాలా ఉంటుంది. వాళ్ళ మేకప్ చెప్తూ, వీళ్ళకి చెప్తూ చాలా 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 స్ట్రగుల్ పడాలి. అది ఒక్కరే కొరియోగ్రాఫర్, ఒక్కరు మాత్రం చాలా టఫ్ జాబ్ అది. సో నాకు ఎందుకైనా మంచిది, నాకు ఎందుకు అది కొరియోగ్రాఫ్ చూసుకుంటారు కొరియోగ్రాఫర్స్, నాకొద్దు. నాకు సింగింగ్ వచ్చు అండ్ లిరిక్ రైటింగ్ వచ్చు అండ్ ఆర్టిస్ట్గా చేయగలుగుతా, కాబట్టి నేను ఇలా మూవ్ అవుతున్నాను అనమాట. సూపర్ సార్, ఆల్ ది బెస్ట్. ఒకసారి సాయి గారికి. నమస్తే మ్యామ్. నమస్తే అండి. మీరు ఇప్పుడు ప్రొడ్యూసర్ అవుతున్నారు అండ్ ఆల్రెడీ కొరియోగ్రాఫర్ కదా, ఎందుకు మీరు మీ సాంగ్లో యాక్ట్ చేయాలని అనుకోలేదు? నన్ను చూసి ఎవరు వ్యూస్ రావండి, నన్ను చూస్తే ఎవరు, అంటే నన్ను పెట్టి తీస్తే ఎవరు చూస్తారనే ఫీల్ నాకు ఉంది. సో నాతో ఉన్నవాళ్ళు ఇప్పుడు నేను కొరియోగ్రాఫర్లా నేను చేసుకున్నా ఫైన్, నాకు ప్రొడ్యూసర్ చేసినా ఓకే ఫైన్. బట్ ఇప్పుడు నేను డబ్బులు పెట్టి పెడుతున్నప్పుడు నన్ను చూసి ఎవరు నా వీడియో ఎవరు చూస్తారు ఓపెన్ చేసి? కనీసం ఒక ఆడియన్ ఇట్లా ఓకే ఇతను ఎవరని అంటే మ్యాక్సిమం అందరికీ తెలియకపోవచ్చు. డి అనేది చాలా తక్కువ మంది, కొంతమందికి ఈ స్టేజ్ ఈ ఛానల్. బట్ ఫోక్ వరల్డ్కి కింగ్ మా రామ్. ఈ వరల్డ్ ఇప్పుడు ఈ ట్రెండ్ సెట్ చేసిందని మీరు ప్రొడ్యూసర్ అంటున్నారు కదా, కమర్షియల్గానే ఆలోచిస్తారు కదా ఎవరైనా సరే. పెట్టింది రావాలని అనుకుంటాం, ఎక్కువ వస్తుందా తక్కువ వస్తుందని పక్కన పెడితే పెట్టినట్టు వస్తే చాలరా ఇంకొక సాంగ్ చేసుకుందాం అని ఈ ప్రాసెస్ ఉంటుంది కదా. నాకు ఓకే ఇతని మీద నాకు 100% నమ్మకం అనమాట. సో నేను పెట్టింది డబ్బులు నాకు వస్తే చాలరా బాబు అని అనుకున్నాను. ఐ హోప్ ఇది బెస్ట్ ఇస్తుంది అండ్ నాకు చాలా నమ్మకం ఉంది. అండ్ రామ్కి చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలి, ఈ సాంగ్ ఓకే చేసి తను ఇలా లీడ్ హీరోగా చేసినందుకు నేను చాలా థ్యాంక్స్ రామ్. అండ్ ఫ్యూచర్లో హీరో కూడా అవ్వాలని నేను బ్లెస్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. సాయితేజ్ గారు. 100%. సాయితేజ్ గారు, నేను మీడియా నుండి వచ్చాను. ఒక క్వశ్చన్, మీరు నవ్వినప్పుడు నానిగారులా ఉంటారని ఎంతమంది చెప్పారు? లేదండి సార్, వేరండి సార్, ఇంకో అమ్మో ఆయన వేరే లెవెల్ అండి. కంపేర్ అని కాదండి, అలా ఉంటారు అని ఎంతమంది అమ్మాయిలు చెప్పారు? కౌంట్లెస్. యా, థ్యాంక్ యూ సో మచ్ అండి మీడియా. సో ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా అప్పటి నుంచి